నీయోయున్నను దుఃఖాన్ని బాపవు మనసా. దుఃఖమును పోగొట్టు ఏకైక సాధనము పరమార్థ విద్యయే మనసా. స్వప్నమున ఎన్నియో దుఃఖంబులున్నను మేల్కాంచినపుడేవి మనసా. సంసార దుఃఖాలు ఆత్మానుభూతిచే తొలగిపోవును ఓయి మనసా. పరిపూర్ణమైనట్టి ఆనందమంతయు లోననే కలదు ఓ మనసా. బాహ్య దృష్టిని వదలి లోని దృష్టిని బడసి ఆనందమందుము మనసా. విషయ భోగాలను అనుభవించిన కొలది పెరుగుచున్నది ఆశ మనసా. వైరాగ్యమును భూని విషయాలనరికట్టి ఆత్మానుభవముందు మనసా. దేహాది వస్తువుల అందచందములు చూచి ఉబ్బిపోవగనేల మనసా. ఫలితముగా అవియన్ని మట్టి అయిపోవునని వేగముగా తెలిసికో మనసా. పాశంబుగైకొని యమదూతలేదెంచ రక్షించువారెవరు మనసా. జీవించి ఉన్నప్పుడే గురుపాదముల బట్టి కైవల్యమును పొందు మనసా. కైవల్యమును పొందు మనసా. కైవల్యమును పొందు మనసా. నమస్కారం గురుగారు. మీది అన్మ్యూట్ అయిందండి. ఈరోజు కూడా మీ పేరుతో రాలేదండి ఐడి, లాగిన్ ఐడి.
యూట్యూబ్ లింక్ పంపించారండి. ఎవరైనా ఒకసారి టెస్ట్ చేయగలరా? నాకు ఎందుకో రావడం లేదు. గురువు గారు మ్యూట్ లో ఉన్నారండి. అన్మ్యూట్ చేయాలి ఎవరైనా. ఐఫోన్ చేశానండి. ఒక్క నిమిషం. మళ్ళీ కనిపించడం లేదు. ఓకే. మెసేజ్ పెట్టారు, ప్లీజ్ అన్మ్యూట్ మీ అని. నాకు ఆస్క్ టు అన్మ్యూట్ అనే వస్తుందండి ఆప్షన్. డైరెక్ట్ గా అన్మ్యూట్ ఆప్షన్ లేదు. ఒకసారి మ్యూట్ చేయగలను కానీ ఐ కెన్ ఓన్లీ ఆస్క్ టు అన్మ్యూట్. వారే చేయాలండి. ఏ పేరుతో లాగిన్ అయ్యారండి గురువు గారు? ఐఫోన్ అండి. యూట్యూబ్ లింక్ రావట్లేదండి. వర్క్ అవుతుందండి. రెండో లింక్ వర్క్ అవుతోంది. రెండో లింక్ వచ్చిందండి. సరేనండి. తీసుకోండి. సాధకుల్లో రెండో లింక్ పెట్టారు చూడండి. ఐఫోన్ ఐఫోన్ పేరుతో చాలా ఉన్నాయండి. అన్మ్యూట్ కావడం లేదండి ఇక్కడ నుంచి. గురుగారు మీరే మీ డివైస్ లో అన్మ్యూట్ ఒకసారి నొక్కాలండి. అడ్మిన్ గా మేము అన్మ్యూట్ చేయలేము, మ్యూటే చేయగలము. ఒకసారి కోహోస్ట్ చేయండి గురువు గారిని. కోహోస్ట్ చేస్తే ట్రై చేయొచ్చు. ఇప్పుడు అన్మ్యూట్ అయ్యే ఉన్నారండి రైట్ నౌ. వీడియో కూడా ఆన్ చేసి పెట్టున్నారు. ఇంకా రావడం మళ్ళీ మ్యూట్ అయింది. ఎట్లా అయింది? గురువు గారు ఇంకా వినిపించడం లేదండి. మీరు అన్మ్యూట్ లోనే ఉన్నారు. ఇప్పుడు వీడియో కనిపిస్తుందండి. గారికి చెప్పమని. గురువు గారి యూజర్ ఐడి 2 సార్లు ఉందండి. ఐఫోన్ అని చెప్పి. 2 అన్మ్యూట్ చేయాలి. ఒకటి క్లోజ్ చేసుకోవాలి. హలో, ఆడియో వినిపించట్లేదండి. వస్తుందండి, ఒకసారి చూస్తున్నాము. గురువు గారు లాగిన్ గురించి చూస్తున్నాము. ఓకేనండి. గురువు గారు ఒకసారి మీరు లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వగలరా? 2 ఎంట్రీస్ ఉన్నాయండి ఐఫోన్ అని.
దానివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో మరి. వివేక్ గారు, మీరు లాగిన్ అయ్యి ఉంటే ఒకసారి గురువు గారికి ఫోన్ చేస్తారండి? నేను ఇప్పుడే ఫోన్ చేశాను. ఆ, ఒక్క నిమిషం. హలో స్వామి, ప్లీజ్ అన్మ్యూట్ మీ అని పెట్టారండి 5:27 కి. చూసామండి. యాక్చువల్లీ చూసాను, అదే చూసాను. అదే ప్రయత్నం చేస్తున్నాం.
వినిపించడం లేదండి, కనిపిస్తున్నారు. సాయిరామ్ స్వామి. ఒకసారి అందరం లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వచ్చండి. లేదండి, మిగిలిన వారు అందరికీ బాగానే వినిపిస్తుంది. చూస్తున్నారండి, వివేక్ కూడా ఉన్నారు లైన్ లో, చూస్తున్నారు. ఇంకా ఐఫోన్ ఎంట్రీస్ 2 కనిపిస్తున్నాయండి, వాటి వల్ల ఏమన్నా మరి ప్రాబ్లం వస్తుందేమో.
వివేక్, ఐఫోన్ ఎంట్రీస్ రిమూవ్ చేయొచ్చండి రైట్ క్లిక్ చేసి. ఒకసారి ట్రై చేస్తారా? పార్టిసిపెంట్స్ లో చూస్తే గురువు గారిది అన్మ్యూట్ అనే ఉన్నదండి. అవునండి, అవును. ఉమ్. వారు 2 లాగిన్‌లు అయినట్టున్నారండి. ఐఫోన్‌తో కూడా. ఐఫోన్‌లో ఇంకా అన్‌మ్యూట్‌లోనే ఉంది. అవునండి. అదే ఆ 2 ఎంట్రీస్‌ను నేను రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను రిమూవ్ చేశాను ఇప్పుడే. లెట్స్ చేశారు. జస్ట్ ఓకే. హలో 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 వినిపిస్తుంది వినిపిస్తోంది గురువు గారు. వినిపిస్తోంది. హలో వినిపిస్తుంది స్వామీజీ. కనబడుతున్నానా? కనబడట్లేదండి, వినిపిస్తున్నారు. ఆ మేధావులు ఎవరో ఆపరేట్ చేసే వాళ్ళని ఎవరో చూడమనండి. హలో హలో హలో, ఆడియో వినిపిస్తుంది కానీ మీరు కనిపించట్లేదు. కనబడుతున్నాం చూడండి. కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు. ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తున్నారు. కవులమేనా? ఇప్పుడు మనం అందరం కవులమేనా? కనబడుతున్నాం, వినపడుతున్నామా? ఏమండి, కనబడుతున్నాం, వినపడుతున్నామా? కనిపిస్తున్నారు. కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు. వినిపిస్తున్నాయి రెండుని. శుభం. మ్యూట్ అయ్యారండి. హలో వినిపిస్తోందండి. చదవండి ఎవరైనా. ఇక సాయిరాం స్వామి. సాయిరామండి. శ్లోకం ఫస్ట్ చదువుతానండి. అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్ విద్యా అవిద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంగవత్. నిన్న చదువుతున్న తాత్పర్యంకి వెళ్తానండి. కర్మాచరణ ఎంత ప్రమాదమో కర్మ సన్యాసము కూడా అంతే ప్రమాదము, లేదా కొంత ఎక్కువ ప్రమాదం కావచ్చు. నీవు ఆత్మవు,
ఆత్మ నిష్క్రియత్వము కనుక నీ నుండి కర్మాచరణ జరిగే వీలు లేదు. నీవు కర్మలే ఆచరించనప్పుడు కర్మలను సన్యసించుట వింత విషయమై కనిపించును. ఆగండి అక్కడ 2 స్టేట్మెంట్లు ఒకేసారి చెప్తున్నారు. ఒకటి ఏంటట, మానవుడు తన స్వరూప జ్ఞానాన్ని పొందాలనుకున్నప్పుడు తాను చేసే పనులన్నీ వదిలేస్తేనే స్వరూప జ్ఞానాన్ని పొందగలను అని అనుకుంటాడు. కారణం బుద్ధి అలా చెప్తుంది. బుద్ధి తన మూలమైనటువంటి చైతన్యం వైపు తిరగగానే తన యొక్క స్వరూప స్థితిని కోల్పోతుంది. అప్పటి వరకు స్వయంగా పనిచేసినటువంటి బుద్ధి చైతన్యం వైపు తిప్పగానే అచేతనం అయిపోతుంది. ఎందుకంటే బుద్ధి యొక్క కెపాసిటీ కంటే 1000 రెట్లు చైతన్యానికి శక్తి ఎక్కువ. అత్యంత ఎక్కువ శక్తివంతమైనటువంటి క్షేత్రంలోకి తక్కువ శక్తివంతమైనటువంటి ఆబ్జెక్ట్ కనుక వెళ్ళినట్టయితే అది 0 అయిపోతుంది, దాని కెపాసిటీ 0 అయిపోతుంది. ఇది ప్రకృతి ధర్మం. ఈ రీతిగానే ఎప్పుడైతే నీవు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటావో నీ బుద్ధిలో ఒక ప్రచోదనం జరుగుతుంది, ఒక స్ఫూర్తి, స్ఫురణ, ఒక మెలకువ వస్తుంది. ఏమిటయ్యా అంటే, అప్పటి వరకు చేసిన కర్మలన్నీ వేస్ట్, అప్పటి వరకు చేసిన జీవితం అంతా వేస్ట్, ఇంక చేయాల్సింది కేవలం ఏమీ లేదు, అసలు కర్తవ్యమే లేదు, ఇలా వస్తాయి అన్నమాట. కొన్ని ఆన్సర్లు వస్తాయి అన్నమాట. ఇట్లా కాబట్టి ఇప్పటి వరకు చేసే పనులన్నీ మానేయాలి, ఇప్పటి వరకు నేను చేసిన పని అంతా మానేస్తాను, ఇప్పటి వరకు ఏ పనులు ఏదైతే నేను చేశానో అవన్నీ నిష్ప్రయోజనమైనటువంటివి కాబట్టి నేను అర్జెంటుగా అన్ని పనులు మానేస్తాను అంటుంది బుద్ధి. అది అకర్మణ్యత్వం అన్నమాట. కానీ ఇక్కడ మనం ఒక ప్రశ్న వేయమంటున్నాడు దాన్ని. ఏమని? ఆత్మ స్వయముగా చూస్తే నిష్క్రియాపరత్వం, అంటే స్వయంగా ఏది చేయదు. అసలు స్వయంగా ఏది చెయ్యని దానికి ఒకప్పుడు ఒకటి చేశానని, ఒకప్పుడు ఒకటి వదిలేనని. కర్మ సన్యాసం అంటే ఏంటంటే వదలటం, కర్మాచరణ అంటేనేమో చేయడం. బుద్ధి ఈ రెండింటి మధ్య ఎప్పుడు ఊగిసలాడుతూ ఉంటుంది. చేయమంటావా వదిలేమంటావా, చేయమంటావా వదిలేమంటావా అన్న దాని మీద బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది. కిందనున్న మనసు, ఇంద్రియాలు, విషయాలు, ప్రపంచం ఇదంతానేమో చేయమంటుంది. ఎప్పుడైతే పైనుంచి బుద్ధి నుంచి ఆజ్ఞ రాలేదో ఇవి అనువర్తించలేవన్నమాట. ప్రేరణ అయితే పొందగలుగుతాయి కానీ వర్తించలేవు. బుద్ధి యొక్క సహాయం ఉన్నప్పుడే ఈ కింద ఉన్నవన్నీ వర్తిస్తాయి. ఇప్పుడు వర్తించేటప్పుడు ఏం చేసినాయి? బుద్ధి సహాయం అడిగినప్పుడు బుద్ధి ముందు 2 చాయిస్లు ఉన్నాయన్నమాట. ఒకటి చేయమంటావా వదలమంటావా, రెండోది వదలమంటావా. ఇట్లా బుద్ధి ఆ ఆప్షన్ని వర్క్ చేస్తుంది, అంటే టిక్ పెడుతుంది. ఆ చాయిస్ ఆఫ్ ఆప్షన్ని ఎక్సర్సైజ్ చేసేటటువంటి శక్తి బుద్ధిలో ఉంటుంది. మిగిలినవన్నీ కూడా దానికి అనుషంగికాలుగా కలిసి పనిచేయవచ్చేమో కానీ స్వయముగా పనిచేయాలి. ముందు ఈ స్థితి దాకా రావాలి. ఇక్కడ దాకా రావడం వలన ఒక గొప్ప ప్రయోజనం ఉందన్నమాట. పరమాత్మ ఎంత గొప్పగా మానవోపాధి నిర్మాణం చేశాడో అర్థం అవుతుంది. ఇప్పటి వరకు ఎలా ఉన్నాయంటే ఇంద్రియాలే రాజులుగా ఉన్నాయి. అసలు మనోబుద్ధులు పర్మిషన్ అడుగుతున్నాయా, అవి ఇస్తున్నాయా, అని అనుమతిస్తున్నాయా అనేటటువంటి పరిజ్ఞానం, పరిణామం మానవుడికి లేదు. నేను ఇంద్రియాలే, నేను ఇంద్రియ విషయాలే అన్నటువంటి తామసిక జీవనంలో నుంచి బయటపడటానికి ఈ పరిణామం చాలా ముఖ్యమైనటువంటి. ఇప్పటి వరకు ఏమనుకున్నాడంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలే ఇంద్రియాలు అనుకున్నాడు, వాటి విషయాలే సత్యం అనుకున్నాడు. అంతేగాని అసలు తనకు అంతరింద్రియాలు అనేవి ఒకటి ఉన్నాయని, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఉన్నాయని, అవి అంతఃకరణ చతుష్టయమని, దానికి రాజైనటువంటి జ్ఞాత ప్రకాశం ఒక్కటే ఉందని, ఆ జ్ఞాత ప్రకాశం నిష్క్రియమని, కేవలం ప్రకాశించడం తప్ప దానికి ఏ పని లేదని, ఏ వ్యవహారము లేదనేటటువంటి సత్యాన్ని గుర్తించే స్థాయికి బుద్ధి ఎదగలేదన్నమాట. ఈ సాధనలన్నీ చేయడం ద్వారా, వైరాగ్యాన్ని పొందడం ద్వారా, నిత్యానిత్య వస్తు వివేకాన్ని పొందడం ద్వారా బుద్ధికి ఒక శిక్షణ ఇవ్వబడింది. ఏమిటి ఇవ్వబడిందంటే
తన మూలమైనటువంటి చైతన్యాన్ని తెలుసుకుని చైతన్యంలో బుద్ధి లయమైపోవాలి అనేటటువంటి నిర్ణయాన్ని, సాధనని మనం ఈ ఇంద్రియాలకు అందిస్తాం. ఇవి బాహ్యం వైపు తిరిగి ఉన్నప్పుడు అయితే భుక్తి విద్యకు కానీ, ఐహికమైన విద్యలకు కానీ, లేదంటే పారలౌకికమైన విద్యలకు కానీ దీన్ని వాడేసాయి ఈ ఇంద్రియాలంటే కూడా. అంటే అర్థం ఏమిటి? ఏదో కమ్మరో కొమ్మరో, లేకపోతే కులాలుడో, కొండలు చేసేవాడో, లేకపోతే యాక్టరో డాక్టరో, ఎవరికి ఏ అంశంలో సారభూతమైనటువంటి టాలెంట్, ప్రతిభ ఉంటుందో ఆ ప్రతిభ ఉన్నటువంటి రంగంలో అతను వ్యవహరించడం మొదలుపెడతాడు. ఇది భుక్తి విద్య. అయితే ఇది కాదు, పారలౌకిక విద్య అనేది ఒకటి ఉంది. ఆ పారలౌకిక విద్యను కూడా నేను పొందాలి అని అనుకున్నప్పుడు ఆ పారలౌకిక విద్య ఎట్లా ఉంటుందంటే సాధనలతో కూడుకుని సూక్ష్మ ప్రపంచంతో, శక్తి పరిధిలో ఉన్నటువంటి ప్రపంచం అంతా ఉంటుంది. అనేక రకాలైనటువంటి సాధనలు చేస్తారు. ఆయా సాధనల వలన, మంత్రబలాల వలన వారిలో రకరకాలైనటువంటి సూక్ష్మమైనటువంటి శక్తులు వృద్ధి చెందుతాయి. ఈ సూక్ష్మమైనటువంటి వృద్ధి శక్తులు రావడం వలన ప్రపంచం పెరిగిపోతుంది. ఇది ఆంతరికమైన ప్రపంచం అన్నమాట. ఇక బాహ్య ప్రపంచం ఎట్లా ఉన్నా దీంతో పని లేకుండా అది విడివడిపోయి తనకు తానుగా పనిచేయడం మొదలుపెడుతుంది. అంటే మనిషి ఇక్కడే ఉంటాడు కానీ మనసు ఎక్కడో ఉంటుంది అన్నమాట. వేరే ప్రపంచంలో పనిచేస్తూ ఉంటుంది. ఎవరెవరో ఆ శక్తి పరిధిలో పనిచేస్తూ ఉంటారు. ఎవరు పనిచేస్తే వాళ్ళ వెంబడబడిపోతూ ఉంటుంది. ఇట్లా రకరకాలైనటువంటి విక్షేప దోషాలన్నీ కూడా గుణధర్మాల వలన ఏర్పడతాయి. ఆవరణ ధర్మం అనేది తరిగేంత వరకు ఈ సమస్యలు ఉంటూనే ఉంటాయి. అందువలన జాగ్రత్తగా గమనించమంటున్నాడు ఈ రెండు స్టేట్మెంట్స్ని కూడా. ఏమిటది? బుద్ధి ఎప్పుడూ కూడా కర్మాచరణ, కర్మ సన్యాసం అనే దాని మీద పనిచేస్తూ ఉంటుంది. దానికి ఒక వివేకం రావాలట. ఈ బుద్ధికి ఒక వివేకం రావాలి. ఏమిటది అంటే ఆత్మానాత్మ వివేకం రావాలి. జగత్తు ఎడలేమో నిత్యానిత్య వస్తు వివేకం రావాలి. స్వాత్మ చైతన్యం ఎడలేమో ఆత్మానాత్మ వివేకం రావాలి. ఈ 5 వివేకాలు కూడా వచ్చేది బుద్ధికే. అందుకని బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. బుద్ధే ఎప్పటికైనా మనం బుద్ధి ద్వారానే ఆత్మను తెలుసుకోవాలి. ఎప్పటికైనా సరే మిగిలినటువంటి మనసు కానీ, చిత్తము కానీ, అహంకారం కానీ అవి ఆత్మను తెలుసుకోవడానికి సమర్థవంతములు కావు. దాన్ని ప్రతిపాదించడానికి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఆత్మ నిష్క్రియమైనటువంటిది. అసలు అది ఎప్పుడు ఏ పని చేయలేదా బాబు. ఒకప్పుడు దానికి వ్యవహరించడము, ఒక కాలంలో వ్యవహరించకపోవడము అనే 2 స్థితులు లేవు. ఎలాగా? ఒక ఉపమానం చెప్తాడు. ఏమిటి? సూర్యుడు స్వప్రకాశం. ఇప్పుడు ఆయన నేను చీకటిని తొలగించాలి అనే సంకల్పంతో ప్రకాశించాడా? లేదు, నేను ఒక కాలంలో చీకటిని తొలగించను అని తప్పుకున్నాడా అనే ప్రశ్న ఏముంటుంది? ఆయన ప్రకాశించడమే ఆయన లక్షణం, ప్రకాశించడమే ఆయన ధర్మం. ఆయన చీకటిని తొలగించాలనే సంకల్పాన్ని పొనలేదు అని ఈ చీకటిని నేను కాకపోతే ఇంకెవరు తొలగిస్తారనే అహంకారాన్ని పొందలేదు. ప్రకాశానికి ప్రకాశించడమే దాని ధర్మం, నిష్క్రియాపరమైనటువంటిది. ఆత్మ స్వప్రకాశం అని ఎందుకంటున్నామంటే దాని యొక్క మొదటి లక్షణం నిష్క్రియాపరం. అదేం చేయదు. కేవలం జ్ఞాత అనేటటువంటి ప్రత్యేగాత్మ ప్రకాశించడమే దాని పని. ఆ ప్రకాశం మిగిలిన 24 గోళకాలలో ప్రతిబింబించడం వలన ఆ గోళకాలు చైతన్యవంతములై ఆ ప్రకాశం యొక్క లక్షణాన్ని స్వీకరించి అవి వ్యవహారశీలములు అవుతున్నాయి. ఇంతేనైనా జరుగుతుంది. కాబట్టి స్వయముగా ఆత్మ ఏ వ్యవహారము చేయడం లేదు, స్వయముగా ఆత్మ ఏ కర్మాచరణ చేయడం లేదు, అని కర్మ సన్యాసం కూడా చేయడం లేదు, వదిలేయడం లేదు. దానికి వదిలేయాలనే తలంపు లేదు, చెయ్యాలనే తలంపు కూడా లేదు, ఏ సంకల్పం కూడా లేదు. జాగ్రత్తగా ఈ 2 లక్షణాలని పరిశీలించి సాధకుడు స్వాత్మస్వరూపంలో, స్వప్రకాశ స్వరూపంలో, స్వరూప జ్ఞాన స్వరూపంలో, సాక్షి స్వరూపంలో నిలకడ చెందాలి. సచ్చిదానందమనే స్వరూపంలో నిలకడ చెందాలి. చదవండి. మనం చేయవలసింది కర్మలు ఆచరించుట కాదు,
కర్మలను విసర్జించుటయు కాదు, జ్ఞానమును పొంది తరించుటయే. మనము అందుకొన యత్నించు ఆత్మ అందియే ఉన్నదని జ్ఞానమును కలిగి ఉండుటే. ఇదేంటంటే మనకి అంతఃకరణంలో ఏమనిపిస్తుందంటే, ఏదైనా అనుభవించాలి అంటే ఏదైనా ఒకటి చెయ్యాలి, చేస్తేనే నాకు అనుభవం కలుగుతుంది అనేటటువంటి అండర్స్టాండింగ్ బాల్యం నుంచి ఇంద్రియ వికాసం పొందేటప్పుడు ఏర్పడిన అభ్యాస దోషం. ఏదైనా ఒకటి చేస్తేనే నాకు అనుభవం అవుతుంది, అది సుఖమైనా దుఃఖమైనా. ద్వంద్వానుభవాలతో ఇంద్రియ వికాసం పెరుగుతుంది. కాబట్టి ఆ అభ్యాస దోషాన్ని స్వరూప జ్ఞానానికి కూడా అనువర్తింపజేయడానికి అంతఃకరణం ప్రయత్నిస్తుంది. అంతఃకరణం దిగువనున్నటువంటి కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, విషయేంద్రియ, ప్రాణేంద్రియ సంఘాతం వైపు ఎలా పనిచేస్తుందో, స్వరూప జ్ఞానమైనటువంటి ప్రత్యేగాత్మ వైపు కూడా అలాగే పనిచేసి అనుభవించాలి అని అనుకోవడం అభ్యాస దోషం. ఈ అభ్యాస దోషాన్ని ఇక్కడ నివర్తిస్తున్నాడు అనమాట. అలా అదే ప్రయత్నం ఇక్కడ పనికిరాదు నాయనా. ఎందుకని అంటే నీకంటే అన్యమైనటువంటి దాని నుంచి నువ్వు పొందాలి అనుకున్నప్పుడు మాత్రమే ఏదైనా కానీ నువ్వు వ్యవహారం చేసి పొందవచ్చు. అదే అయి ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రయత్నిస్తావు, ఎలా తెలుసుకుంటావు అంటే అలా ఉండటం ద్వారా మాత్రమే తెలుసుకుంటావు. కానీ కాశీనో, రామేశ్వరమో, లేకపోతే తిరుపతో, అమెరికానో, ఆఫ్రికానో, అమెజాన్ అడవులకో వెళ్ళి తెలుసుకోలేవు. ఏమండి ధ్యానం చేస్తే ఆత్మస్వరూపం తెలుస్తుందా? ఏమండి పూజలు చేస్తే ఆత్మస్వరూపం తెలియబడుతుందా? ఏమండి యోగం చేస్తే ఆత్మస్వరూపం తెలియబడుతుందా? దశమహావిద్యలు నేర్చుకుంటే ఆత్మస్వరూపం తెలియబడుతుందా? సమాధినిష్ఠుడనే ఉంటే నాకు ఆత్మస్వరూపం తెలియబడుతుందా? ఇవన్నీ ఏమిటంటే రకరకాలైనటువంటి అంతఃకరణాన్ని శుద్ధి చేసే సాధనాలు. చిత్తశుద్ధి కనుక నీకు చిత్తవృత్తి నిరోధం కలిగి చిత్తశుద్ధి కలగగానే నీకు వెంటనే ప్రకాశం తెలియబడుతుంది. ఆ ప్రకాశం పేరు చిత్ ప్రకాశం. ఆ చిత్ ప్రకాశమే సత్స్వరూపమైనప్పుడు స్వరూప జ్ఞాన ప్రకాశం అయిపోతుంది. ఈ సత్యమైనటువంటి పరిణామంలో నీవు అది అయ్యే ఉన్నావు, కాని దాని నుంచి తెలుసుకోవడం కాదు. ఇప్పటి వరకు మనం ఏం ట్రైనింగ్ ఇచ్చామంటే మన మనోబుద్ధులకి అవి కాని దాని నుంచి తెలుసుకోవడం, అవి కాని దానిలో వ్యవహరించటం, అవి కాని దానిని అనుభవించటం. అనుభవించే సమయంలో అవి కూడా ఏమవుతున్నాయి, అవి అవే అయిపోతున్నాయి. అంటే అర్థం ఏమిటి, ఏదైనా ఒక భోగ్యాన్ని భోగి అనుభవించేటప్పుడు ఆ అనుభవించాలంటే మనోబుద్ధుల ద్వారానే అనుభవించాలి, వేరే దాని ద్వారా అనుభవించే అవకాశం లేదు. అనుభవ కాలంలో ఈ మనోబుద్ధులు ఏమవుతున్నాయంటే ఆ భోగ్యం స్థాయికి వెళ్ళిపోతుంది, అదే స్థితిని అనుభవిస్తున్నాయి. ఆ అనుభవించడమే సుఖం కానీ దుఃఖం కానీ. కాబట్టి స్వరూప జ్ఞానము, స్వప్రకాశము, సాక్షిత్వము, సచ్చిదానందము అనేటటువంటివి యథార్థమైనటువంటి ఉనికే అయి ఉన్నాయి. అక్కడ ఏ వ్యవహారం లేదు. ఉనికి స్థితిలో తాను ఎట్లా ఉన్నాడో అలా ఉండటం చేత మాత్రమే దాన్ని గుర్తించగలడు. చదవండి. జ్ఞానము లేకపోవటకు కారణము అజ్ఞానము అడ్డు నిలిచి ఉన్నదని గ్రహించాము. సూర్యుడికి అడ్డుగా చెయ్యి పెట్టాలనుకున్నాడు. సూర్యుడికి అడ్డుగా చెయ్యి పెట్టగలుగుతాడా? పెట్టలేడుగా. తన కళ్ళు చూడకుండా తన కళ్ళకు మీద ఒక గంట కట్టుకున్నాడు. కళ్ళకు గంట కట్టుకుని సూర్యుడు రాలేదు అంటున్నాడు. ఇది ఎలా భ్రాంతిగతమో అంతఃకరణం అనేటటువంటి గంటను కట్టుకోవడం వలన తాను స్వయముగా ప్రత్యేగాత్మ అయ్యే ఉన్నప్పటికీ తాను ప్రత్యేగాత్మ స్వరూపుడననే జ్ఞానాన్ని పొందలేకపోతున్నాడు, గుర్తించలేకపోతున్నాడు. చదవండి. అజ్ఞాన తెరను తొలగించినచో జ్ఞానజ్యోతిని దర్శించవచ్చు. అంటే గంటలు తీస్తే సూర్యుడు కనబడతాడు. అజ్ఞాన జనితమైన కర్మలు అజ్ఞానమును నిర్మూలించు అవకాశం లేదు. యోగాభ్యాసమున కొన్ని శక్తులు, మహిమలు లభించవచ్చు. ఇది బాగా తెలుసుకోవాలండి సాధకులందరూ కూడా. ఈ స్వరూప జ్ఞాన ప్రకాశాన్ని, స్వప్రకాశాన్ని, ఆత్మస్వరూపాన్ని, సచ్చిదానంద స్థితిని
తెలుసుకునే ప్రయత్నంలో మధ్యలో కొన్ని మజిలీలు ఉంటాయి అన్నమాట. పరిణామ స్థాయిని బట్టి మజిలీలు ఉంటాయి అన్నమాట. అంటే వ్యవహారంలో ఎట్లా అయితే సంస్కారాలు ఉంటాయో సాధనలో కూడా సంస్కారాలు ఉంటాయి. అందువలన ఆయా సాధన సంస్కారాలు వికసించినప్పుడు మానవుడు అనేక రకాలైనటువంటి కర్మ, భక్తి, యోగ సాధనలు చేస్తాడు. ఆ సాధనల ద్వారా ఆ వికాసాన్ని పొందుతాడు. పొందినప్పుడు అతను రకరకాలైనటువంటి ఐహికమైన పారమార్థికమైనటువంటి సిద్ధులను పొందే అవకాశం ఉంది. అలాంటివంటే అవి సముద్రపు ఒడ్డు మీద నడిచేటప్పుడు నత్తకొల్లలు లభించడం లాంటివి. అంటే అర్థం ఏంటి? ఆయన ఏదో అంటాడు నోటితోటి, ఏమయ్యా నువ్వు ఇప్పుడు కోటీశ్వరుడు అయిపోతావు అంటాడు అనుకోండి, వాడు నిజంగానే కోటీశ్వరుడు అయిపోతాడు. ఏమైనా నువ్వు బికారి అవుతావు అన్నాడు అనుకోండి, వాడు నిజంగానే బికారి అయిపోతాడు. సరే, వాడికి వాడుగా కూడా ఏదైనా అనుకున్నాడు అనుకోండి, అది అయిపోతూ ఉంటుంది. ఈ అనుకున్నవి అయిపోవటం, అన్నవి అయిపోవటం, ఇవన్నీ కూడా ఎటువంటివి అయ్యా అంటే చిల్లర పైసలు లాంటివి. ఈ చిల్లర పైసలు ఏరుకునే పనిలో ఉంటే ఎప్పటికీ భిక్షగాడిలాగానే ఉంటావు. అంటే నీకు ఎప్పటికీ మోక్ష సౌధంలోకి అనుమతి రాదు. అర్థమైందా? తనను తాను ఉద్ధరించుకునేటటువంటి మార్గంలోకి స్వాత్మ ఉద్ధరణ, ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవహ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అనేటటువంటి ఉపనిషద్ వాక్యాన్ని ఈ ప్రయాణంలో స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అంశాన్ని ఎవరైతే గుర్తుపెట్టుకోలేరో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడో బయట తిరుగుతూ ఉంటాడు. సాధారణంగా ఏం చేస్తారంటే గర్భాలయంలో ఉన్నటువంటి దైవాన్ని దర్శించడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ చుట్టూతా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు అంతే. అయితే గిరి ప్రదక్షిణమో, లేకపోతే ఆలయ ప్రదక్షిణమో, లేకపోతే గర్భాలయ ప్రదక్షిణమో ఎక్కడో తిరుగుతూ ఉంటాడు అంతే తప్ప యథార్థ దైవ దర్శనానికి వెళ్ళడం. ఈ సిద్ధులను పొందడం అన్నీ కూడా అట్లాంటిదే. ఏ సాధనలు చేసినా ఆ సాధనకి సిద్ధి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఎట్లా అయితే బియ్యం ప్రతి ఇంట్లో కూడా ఆ అన్నపూర్ణమ్మ తల్లి ఏం చేస్తోంది? అన్నం వండుతోంది. బియ్యం, నీళ్లు, గిన్నె, పొయ్యి, నిప్పు అన్నీ పెట్టి అన్నం వండితే ఎండ్ రిజల్ట్ ఏమిటంటే అన్నం వస్తుంది బయటికి. కాబట్టి ఒక సాధన చేస్తే సిద్ధి తప్పదు. కానీ నా లక్ష్యం అది కాదు, నా లక్షణం అది కాదు అనేటటువంటి గుర్తు తెలిసి ఉండాలి. లక్షణము జ్ఞానము, లక్షణము నిర్ణయము, ఈ మూడు అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. లక్షణము నిర్ణయము, లక్షణము జ్ఞానము, నిర్ణయము జ్ఞానము, ఈ మూడు ఒకదాని మీద ఒకటి ఆధారపడి పరిపూరక సంపూరకాలుగా ఉంటాయి. లక్షణం తెలిస్తే కానీ జ్ఞానం రాదు, జ్ఞానం వస్తే కానీ నిర్ణయం చేయలేడు, నిర్ణయం చేస్తే కానీ అది స్వరూప జ్ఞానం అవ్వదు. ఈ రకంగా లక్షణము, నిర్ణయము, జ్ఞానము అనేటటువంటి పద్ధతిగా మానవుడు స్వరూప జ్ఞానాన్ని గుర్తుపట్టాలే కానీ వేరే అన్య మార్గాల ద్వారా, అన్య మార్గాలనే సాధనలు, సిద్ధుల ద్వారా మనం వీటిని సాధించలేము. ఇంకా ఏమిటంటే రకరకాల సిద్ధులలో ఆయన తలుచుకుంటే అందరికీ అనారోగ్యం తగ్గిపోయి ఆరోగ్యం వస్తుంది. ఉపాసకులందరూ ఇలాగే ఉంటారు. వాళ్ళందరూ తీర్థాలు, ప్రసాదాలు ఏమన్నా ఇస్తూ ఉంటారు. ఆ ఇస్తే అవి తీసుకున్నటువంటి వాళ్ళకి తాత్కాలికంగా ఆ మానసిక వేదనలు తగ్గిపోయి ఉపశాంతి కలుగుతుంది. ఇలాంటివన్నీ కూడా అత్యంత హీనమైనటువంటివి స్వరూప జ్ఞానం దృష్ట్యా చూస్తే. కారణం ఏంటంటే వాటికి ఏం విలువ లేదు. అవి ఒక కాలంలో మాత్రమే ఉంటాయి అంతే. నీ జనన కాలం నుంచి నీ మరణ కాలం వరకు సర్వకాల సర్వావస్థలలో సృష్టి స్థితి లయాలలో అవి లేవు. నిన్ను సర్వసాక్షిని చేయలేవు, బ్రహ్మాండ సాక్షిని అసలు చేయలేవు, ప్రత్యేగాత్మ స్థితి నుంచి పరమాత్మ స్థితికి అసలు తెలియజెప్పలేవు. కాబట్టి నాకు ఎవరు ఏ దేవతను ఉపాసిస్తే ఆ దేవతల యొక్క దర్శనం కానీ, ఆ దేవతల యొక్క సంభాషణం కానీ, ఆ దేవతల యొక్క అనుగ్రహం చేత పొందినటువంటి సిద్ధులు కానీ ఏవైనా సరే ఇవన్నీ బయటివే. ఇవి మోక్ష సౌధం పనికొచ్చేవి కాదు. మనం పురాణాలు, చరిత్రలు చదివితే దేవ, యక్ష, రాక్షస, పిశాచ, ఇట్లా గంధర్వ, ప్రపంచంలో ఇట్లా సృష్టిలో చాలా ఉన్నాయి. ఈ గణాలన్నీ కూడా తపస్సు చేస్తూ ఉంటాయి, ఈ గణాలన్నీ ఆరాధన చేస్తూ ఉంటాయి. వాటి యొక్క
సిద్ధిని పొందవలసినటువంటి సిద్ధిని బట్టి సాధన చేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఆయా దేవతానుగ్రహంతో సిద్ధులను పొందినట్లుగా, అనుభూతమైనట్లుగా, ఆఖరికి నవగ్రహాలని స్వాధీనం చేసుకున్నట్టుగా, ముల్లోకాలని స్వాధీనం చేసుకున్నట్టుగా మన పురాణాలలో అనేక మంది కనబడతారు. కానీ వాడి స్వభావం మాత్రం మారదు. ఏమైపోయినప్పుడు వాడి తపస్సిద్ధులన్నీ కూడా స్వభావం చేత బంధించబడతాయి. ఆ గుణధర్మాన్ని అధిగమించలేకపోవడం చేత వాడు జీవుడే అవుతున్నాడు కానీ ఆత్మజ్ఞానాన్ని పొందలేకపోతున్నాడు, స్వరూప జ్ఞానాన్ని పొందలేకపోతున్నాడు. సాక్షాత్ సదాశివ దర్శనం కలిగిన వాడు కూడా ఏవేవో అడుగుతారంతే. ఈశ్వరుడు మోక్షప్రదాత కదా అనేటటువంటి జ్ఞానం పోతుంది. తనను తాను తెలుసుకోవడానికి, తనను తాను తెలియజెప్పడానికి ఈశ్వరానుగ్రహం ఎంతో అవసరం కదా అనేటటువంటి దృష్టి పోతుంది. అలాగే భౌతికమైనటువంటి ప్రపంచంలో కూడా అనేకమైనటువంటి కర్మలు చేసి యశక్కాయులు అవుతారు, కీర్తి శరీరాన్ని ధరిస్తారు. ఏం చేస్తావు ఈ కీర్తి శరీరాన్ని ధరించి? ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి దాన ధర్మాలు, అనేకమైనటువంటి సత్రాలు, గుళ్ళు, గోపురాలు, రోడ్లు వేయటం, ఇట్లా ఇత్యాదులన్నీ అవసరమే. ఈ సేవాయోగం అంతా అవసరమే. ఇది ఎలా చేయాలి అంటే నిష్కామ కర్మగా చేయాలి, అవ్యవహారిగా చేయాలి, నిష్క్రియగా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి చెయ్యాలి. ఆ దృష్టితో చేయబడినప్పుడు చేయబడినా ఉపయుక్తమే అయింది, చెయ్యకుండా ధ్యాన సమాధినిష్ఠుడై ఉన్నా కూడా ఉపయుక్తమే. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒక సత్రాన్నో, ఓ గుడినో, ఓ గోపురాన్నో కట్టడం, దానిని ప్రజోపయోగంగా నిర్మించడం, ఈశ్వరార్పణ భావంతో చేయడం అనే నిష్కామ కర్మ ఎంత ఫలితాన్ని ఇస్తుందో, ధ్యాన సమాధి నిష్ట కూడా అంతే ఫలితాన్ని ఇస్తుంది. ఆత్మజ్ఞానం దృష్ట్యా ఈ రెండింటికి ఒకే విలువ ఇవ్వదు. కారణం ఏమిటి? అకర్మణ్యత్వం అనేది సాధ్యపడదు. కర్మ యొక్క ఆచరణ కానీ, కర్మ యొక్క సన్యాసం కానీ ఈ రెండు స్వరూప జ్ఞానంలో ఉండవు. అందుకని తురియాశ్రమధారులైనటువంటి వాళ్ళు, జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు సక్రియాశీలమే అయి ఉండాలి అనే నియమం లేదు. అలాగే వాళ్ళు కేవలం జడ సమాధినిష్ఠులే అయి ఉండాలని నియమం కూడా లేదు. జీవన్ముక్తుడైనటువంటి బ్రహ్మనిష్ఠుడికి దైవీ ప్రణాళికలో ఏ బాధ్యతలు ఉంటాయో ఆ దైవీ ప్రణాళికలో ఉన్న బాధ్యతలని అసంగంగా, నిస్సంకల్పంగా, ఏ పరిణామము తాను చెందకుండా మారని వాడుగా ఉండి, కదలని వాడుగా ఉండి, ఊరక ఆయా పనులను చేయగలిగేటటువంటి, నిర్వహించగలిగేటటువంటి సామర్థ్యం అతని వద్ద స్వాధీనమై ఉన్న ప్రకృతికి ఉంటుంది. అతను ప్రకృతి స్థాయికి దిగి రావాల్సిన అవసరం ఉండదు, 3 గుణాల్లోకి దిగి రావాల్సిన అవసరం ఉండదు. ఎంత పెద్ద పని చేసినా కూడా ఆ పనులన్నీ కూడా నిమిత్త మాత్రంగా జరిగిపోతాయి. అవి దైవ ప్రణాళికలో భాగంగా ఈశ్వరుని యొక్క ఆదేశాన్ని అనుసరించి ప్రకృతిలో జరిగిపోతాయి. ఆ 3 గుణాలు స్వాధీనం చేసుకోవడం వలన ఇంత విశేషమైనటువంటి సామర్థ్యం ఏర్పడుతుంది. గుణాతీత స్థితిలో, అవస్థాత్రయాతీత స్థితిలో ఉన్నటువంటి జీవన్ముక్తుడు వీటికి ఏమీ లోబడడు. మనం ఎన్నో పెద్ద పెద్ద పనులు పెట్టుకుంటాం, ఎంతో మందితో కలిపి పెట్టుకుంటాం. అబ్బో ఈ పని చేయాలంటే కనీసం 1000 మంది అన్నా కలిసి రావాలండి అనుకుంటాం. మా అబ్బాయి పెళ్లి చేయాలండి, మా అమ్మాయి పెళ్లి చేయాలండి, కనీసం 1000 మందిని అన్నా పిలవాలండి, ఈ 1000 మంది వచ్చి ఆశీర్వదించాలండి, అబ్బో 1000 మంది వస్తే వాళ్ళకి అన్నం పెట్టాలండి, వాళ్ళని ఆతిథ్యాన్ని ఇవ్వాలండి, వాళ్ళని ఆదరించాలండి, అబ్బో ఇదంతా చాలా పెద్ద పని అండి, వాళ్ళందరినీ సత్కారం చేయాలండి అని అంత పెద్ద పనిలో ఒక 2 నెలలో, 3 నెలలో, 6 నెలలో, సంవత్సరము, దరిదాపు 2 సంవత్సరాలు సంబంధాలు వెతకడం మొదలైనప్పటి నుంచి వాడి కాలం అంతా అందులోనే హరించిపోతుంది. సరే, ఇదంతా చేస్తే స్వరూప జ్ఞానం పొందేవా అని అడిగాం. చేయడానికి స్వరూప జ్ఞానం పొందడానికి మధ్య ఎకాయకి సంబంధం లేదు, డైరెక్ట్ రిలేషన్ లేదు. అనుషంగికమైనటువంటి చిత్తశుద్ధిని కలిగిస్తాయే గాని కర్మాచరణలు సాక్షాత్ స్వరూప జ్ఞానాన్ని ఇవ్వజాలవు. మరి స్వరూప జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నీ కళ్ళు ఎదురకుండా సూర్యుడు ఉన్నాడంటే ఏం చేయాలి? కళ్ళు తెరవాలి, అంతే. కళ్ళు తెరిస్తే, మేలుకొంటే నీవు ఆ ప్రకాశాన్ని తెలుసుకోగలుగుతావు. ఎప్పుడైనా సరే నువ్వు మెలకువలో కూడా నిద్రపోతూ ఉండొచ్చు స్వరూప జ్ఞాన స్థితి.
అలాగే కలలో కూడా నిద్రపోతూ ఉండొచ్చు, గాఢ నిద్రావస్థలో కూడా నిద్రపోతూ ఉండవచ్చు. నిద్ర అంటే ఏమిటంటే స్వప్రకాశాన్ని గుర్తుపట్టకపోవడమే నిద్ర, వేరే ఏమి లేదు. మనకి నిద్రలో చీకటి ఎందుకు కనబడుతుంది, మనకి చీకటిగా ఎందుకు ఉంటుంది లోపల అంటే మనలో ఉన్నటువంటి స్వప్రకాశాన్ని మనం గుర్తించే స్థాయికి ఎదగలేదు కాబట్టి. మన బయట ప్రకాశమే ఉన్నది, మన లోపల ప్రకాశమే ఉన్నది. సన్నని తెర ఈ శరీరం అనేటటువంటిది, సన్నని తెర. ఈ బయట ప్రకాశం లోపల ప్రకాశం అవుతుంది, లోపల ప్రకాశం బయట ప్రకాశం అవుతుంది. లోపల ఉన్న స్వాత్మ ప్రకాశం బయటికి కూడా కలిసి బయట ఉన్న ప్రకాశంతో కలిసిపోవడమే మెలకువ. బయట ఉన్న ప్రకాశం నుంచి విరమించి తనలో తాను నిలబడమే గాఢ నిద్ర. కాబట్టి స్వప్రకాశం యొక్క ప్రకాశ ప్రసరణ చేత నీకు అవస్థాత్రయం ఏర్పడుతుంది. నిజానికి ప్రకాశ ప్రసరణ వర్తమానమా గతమా అంటే స్వప్రకాశ స్థితిలో వర్తమానము లేదు, గతము లేదు, కాలత్రయం లేదు, భవిష్యత్తు కూడా లేదు. అటువంటప్పుడు ఈ స్థితి భేదాలు ఏవి కూడా స్వరూప జ్ఞానంలో లేవు. ఈ సత్యాన్ని మనం యథాతథంగా ఏ క్షణానికి ఆ క్షణం నిత్య వర్తమాన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే గుర్తుపట్టగలుగుతారు. కాబట్టి సాధకులందరికీ తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి సహజమైనటువంటి స్వరూప జ్ఞానాన్ని గుర్తించేటటువంటి సాధన ఏమిటయ్యా అంటే నిత్య వర్తమానం. ఎప్పటికప్పుడు ఆ క్షణంలో ఉండడం. గత క్షణం లేదు, భవిష్యత్ క్షణం అసలు లేదు. గత క్షణం జ్ఞాపకం, భవిష్యత్ క్షణం ఊహ. ఎప్పుడు ఉన్నది ఏమిటయ్యా అంటే వర్తమానంలో ఉన్న క్షణమే సత్యం అనేటటువంటి స్థాయికి ఎవరైతే ఎదుగుతారో వాళ్ళు రెప్పపాటు కాలంలో స్వప్రకాశాన్ని గుర్తుపట్టగలుగుతారు. చదవండి. వాటిని అంటే ఈ శక్తులు మహిమలను ప్రదర్శించి అమాయకులను మభ్యపెట్టవచ్చు లేదా శరభాంకలింగమా అని ఓ పద్యం ఉంటుంది. అందరూ ఆ పద్యం చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటారు అనమాట. అవన్నీ ఏమిటంటే కొట్టకూటి విద్యలయ శరభాంకలింగమా అని ఓ గురువుగారు శరభాంకుడు అనేటువంటి శిష్యుడికి చెప్పినటువంటి పద్యం అనమాట. ఏదో విశేషమైనటువంటిది ఏదైనా ఉంటేనే కదా ఈ ప్రపంచంలో మానవులందరినీ గుర్తించేది. ఆయా విశేషమైన ప్రతిభను ప్రదర్శించడం ద్వారా జీవితం సాగిపోతుంది, శరీరయానం సాగిపోతూ ఉంటుంది. కాబట్టి నీ ప్రతిభ దేనికి పనికొస్తుందయా అంటే భుక్తి విద్యకు పనికొస్తుంది. అయితే ముక్తి విద్యలో వీటికి పెద్ద విలువ లేదు. లేదా యోగాభ్యాసం ద్వారా అంతఃకరణ శుద్ధి కలగవచ్చు. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఈ సాధనలు చేస్తే ఇంకొక ఫలితం ఉంది, ప్రధాన ఫలితం. అదేమిటంటే చిత్తశుద్ధి కలగడం, అంతఃకరణ శుద్ధి కలగడం. చిత్తవృత్తులను స్వాధీనపరుచుకుని చిత్తవృత్తి నిరోధం చేయగలిగేటటువంటి సామర్థ్యం రావడం వలన నీవు చిత్ ప్రకాశాన్ని వెంటనే తెలుసుకోగలుగుతావు. ఇది చాలా గొప్ప పరిణామం. కానీ ఆత్మ జ్ఞానానుభూతి కలుగదు. నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా సరే వీటన్నింటి వలన స్వరూప జ్ఞానంతో ఉన్నటువంటి అనుభూతి మాత్రం నీకు తెలియబడదు. కారణం ఏమిటంటే చిన్న ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు మీరు అప్రాప్య వస్తువు కోసం ప్రయత్నించి, అంటే మీ దగ్గర లేనటువంటి వస్తువు కోసం మీరు ప్రయత్నించి ప్రాప్యత పొందవచ్చు. మీరు దానిని నాది అని చెప్పుకునేటటువంటి స్వాధీనతను చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. సరే, ఏదో బయటికి వెళ్ళావు, ప్యారిస్లో విగ్రహం బాగుందనుకున్నావు, తెచ్చుకుని ఇంటో పెట్టుకున్నావు. మొదట ఆ విగ్రహాన్ని చూసినప్పుడు ప్రియం కలిగి ప్రియం కాస్త ఏమైంది, దాన్ని పొందాలనే కాంక్ష పెరిగి మోదంగా మారింది. ప్రయత్నం చేసి దాన్ని పొంది ఇంటో తెచ్చి పెట్టుకున్నాడు, అది ప్రమోదంగా మారింది. ఈ ప్రియమోద ప్రమోదాల ద్వారా జీవభావాన్ని పొందుతున్నావు. ఇదంతా ఏమిటంటే అప్రాప్య వస్తువులు ప్రాప్తింపజేసుకునే ప్రయత్నాలు. సర్వవ్యాపకమై స్వప్రకాశకమై ఉన్నటువంటి దానిని గుర్తిస్తే తెలిసిపోయేదాన్ని, ములుగుర్చ సందులేక వ్యాపకమై ఉన్నాను అనే స్థితిని గుర్తిస్తే తెలిసిపోయేదాన్ని ప్రత్యేకంగా మనం ఏం చేయడానికి ట్రై చేస్తున్నామట, ఒక వస్తువుని జగత్తులో ఎట్లా పొందామో అట్లా అప్రాప్య వస్తువుగా భావించి అనేక బ్రహ్మ ప్రయత్నాలు చేసి దాన్ని పొందాలని ఎప్పుడైతే ప్రయత్నిస్తామో ఆయా ప్రయత్నాల యొక్క బలం చేత, ఆయా ప్రయత్నాల యొక్క స్వభావం చేత, ఆయా ప్రయత్నాలలో ఉన్న గుణధర్మం చేత బంధించబడి బాధించబడి
అసిద్ధి అసిద్ధుల చేత బాధించబడి ద్వంద్వంలోనే మిగిలిపోతున్నాము. ఇటువంటి సర్వవ్యాపకమై ఉన్న స్వరూప జ్ఞాన స్వప్రకాశ స్థితిని, ములుగురుత సందులేక వ్యాపకమై ఉన్నటువంటి స్థితిని గుర్తించవలనే గాని బ్రహ్మాండ ప్రయత్నాలు చేయకూడదు. అవన్నీ కూడా కేవలం చిత్తశుద్ధిగా పనికొస్తాయి. చదవండి. పతంజలి మహర్షి రచించిన యోగ సూత్రములపై వ్యాస భగవానుడు నడిపిన వ్యాఖ్యలో ఒక చిన్న కథను వ్రాశారు. జైగిషవ్యుడను గొప్ప యోగి ఉండేవాడు. యోగము ద్వారా అతడు అద్భుతమైన సిద్ధులు పొందెను. ఒక దశలో అతడి దృష్టి యోగము నుండి జ్ఞానమునకు మరలెను. ఆత్మానందమును గుర్తించిన వాడై సదా ఆనంద పారవస్యంలో కాలము గడుపసాగాను. ఒకనాడు అతడి గురువు అరుదించి గతంలో అతడు పొందిన యోగ సిద్ధుల ప్రయోజనం ఏమిటో తెలియజేయమని ప్రశ్నించాను. అంతటా జైగిషవ్యుడు యోగ శక్తులలో ఆనందం లేదని తెలియజేశాను. గురువు దిగ్భ్రాంతి చెందాను. సుదీర్ఘ కాలము ఆచరించి పొందిన యోగ మహిమలు అతనికి ఆనందము నివ్వలేకపోయినవి అనేది మాట ఆలకించి విస్మయం ఉండెను. ఒక నిమిషం ఇక్కడ. ఇప్పుడు పంచభూతాలని స్వాధీనం చేసుకునేటటువంటి యోగ మార్గాన్ని భారతదేశంలో మీరు చాలా చోట్ల చూడవచ్చు. యోగులు అనగానే జలస్తంభన, వాయుస్తంభన, అగ్నిస్తంభన ఇలాంటి విద్యలను ప్రదర్శిస్తారన్నమాట. అంటే శరీరాన్ని ఆయా పంచభూతాలకు అనుగుణంగా జీవింపచేసి వాటిని స్తంభింపజేసినా కూడా శరీరం నిలబడి ఉండేటట్లుగా అవి ఆ శరీరాన్ని, ఆ పనిముట్టును తయారు చేస్తాడు. తద్వారా గాలిలో ఎగరగలుగుతాడు. ఇప్పుడు ఉదాహరణ చెప్దాం. మనం బయట ప్రపంచంలో చూస్తే కోతులు 100 యోజనాల విస్తీర్ణం ఉన్నటువంటి సముద్రాన్ని లంఘించగలుగుతాయా అంటే సామాన్యంగా చూస్తే లంఘించలేదు. అదే మీరు సుందరాకాండ చదివినప్పుడు ఏమనిపిస్తుంది అంటే హనుమంతుడు, ఆంజనేయ స్వామి ఎంతగా కాయమును పెంచాడయ్యా అంటే ఆ మహేంద్రగిరి పర్వతం ఎంత ఉందో అంత కాయాన్ని పెంచాడు. కొండ వంటి కాయాన్ని పెంచాడట. ఎంతగా పెంచాడయ్యా అంటే అవతల ప్రశ్రవణగిరి మీద ఉన్నటువంటి లంకాపట్టణం మహేంద్రగిరి మీద నుంచే చూడగలిగేటంత అంత పెంచాడట. ఇలా కాయాన్ని అతి కాయంగా పెంచడం కానీ సరే, అవతలకి వెళ్ళాడు. అవతలకి వెళ్ళి ఏం చేశాడు? బటన వేలంత ప్రమాణంలోకి సూక్ష్మ ప్రమాణంలోకి తగ్గిపోయాడు. అలా సూక్ష్మకాయాన్ని ధరించడం కానీ, అలాగే అక్కడ అనేక మంది దరిదాపు 10 లక్షల మంది రాక్షస వీరులను సంహరించేశాడు. ఇలాంటి అంశాలన్నీ కూడా ఇవన్నీ అష్టసిద్ధులతో కూడుకున్నటువంటివి అనమాట. ఆకాశ గమనం కానీ, ఇలా అది అణిమా సిద్ధే, లఘిమా సిద్ధే, మహిమా సిద్ధే, ఈ సిద్ధ సిద్ధే, వసిద్ధ సిద్ధే, ప్రాగామ్య సిద్ధే, ఇచ్ఛ సిద్ధే, భుక్తి సిద్ధే, ఇలాగా ఖడ్గమాలలో ఈ శ్రీ విద్యను అనుష్ఠించే వాళ్ళకు కూడా ఈ అష్టసిద్ధుల యొక్క ప్రభావం ఉంటుంది. ఇలా విద్య అన్న పేరు మీద ఇవన్నీ చలామణి అవుతూ ఉంటాయి. కానీ పరవిద్య, అపరావిద్య అని విద్యలో 2 భాగాలు ఉన్నాయి. జ్ఞానంలో 2 భాగాలు ఉన్నాయి. విద్య అంటే జ్ఞానం అని తెలుసుకున్నాం కదా. ఈ జ్ఞానం 2 రకాలు. స్వరూప జ్ఞానాన్ని చెందించేటటువంటి లక్షణంతో ఉండేటటువంటి పద్ధతి ఒకటి. స్వరూప జ్ఞానం తప్ప మిగిలినవన్నీ సాధించబడేది ఒకటి. కాబట్టి ఏ సిద్ధి కలిగినా మనల్ని ఒక ప్రశ్న వేసుకోమంటున్నాడు. వెంటనే మేల్కోవాలన్నమాట. సాధన చేసే వాళ్ళందరూ ఏదైనా సిద్ధి కలగగానే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ గుర్తించి మీ ఇంటి ముందు లైన్ కట్టేసి, ఆహా దేవుడండి బాబు, ఈయన దేవుడండి బాబు, ఆయన దేవుడండి బాబు అని మీ ఇంటి ముందు నిలబడి చివరికి ప్రశ్న జాతకం చెప్పించుకునే దశకి దిగజారిపోతారు. ఈ స్థాయికి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మా జీవన గమనంలో, సాధనల ప్రపంచంలో చూసాం. బోల్డ్ మంది వచ్చేస్తారు లైన్లో. ఏమంటే ఆయన చేతితో మంచినీళ్ళు ఇచ్చినా కూడా అమృతం అండి, వాడికి అనారోగ్యం తగ్గిపోయి ఆరోగ్యం వచ్చేస్తుంది అంతే. ఈ ఆనాట ప్రపంచానికి అందరూ తెలిసిపోతుంది. అందరు లైన్లో నిలబడిపోతారు.
అబ్బో ఆయన అసలు చాలా మహానుభావుడు అండి, చాలా మహిమలు ఉన్నాయండి ఆయన దగ్గర. ఆ మహిమలన్నీ అంతా ఇంత కాదండి బాబు. ఏమని చెప్తాం? ఆయన ఏది అనుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే చాలు, ఏమనుకుంటే అది అయిపోతుందండి. ఆయనే మాట్లాడక్కర్లేదండి, ఆయన మౌనంగానే ఉంటాడు. ఆయన స్థానంలో కూర్చుని మనం ఏదైనా అనుకుంటే చాలండి, ఆ పని అయిపోతుంది. అని పుట్టింది మొదలు పోయే వరకు మానవుడు పని కోసమే పుట్టినట్టుగా జీవిస్తాడు. కర్మ కోసమే పుట్టాడు అంతే, జ్ఞానం కోసం కాదు, స్వరూప జ్ఞానం కోసం అసలు కాదు. కాబట్టి అజ్ఞానం అంటే ఏమిటంటే పని కోసమే పుట్టినట్టుగా జీవించడమే అజ్ఞానం. ఎంతసేపు పని ఫలితం, పని ఫలితం అంతే. జీవితం అంతా జననం నుంచి మరణం దాకా పోవడం కూడా ఓ పని, ఆ పుట్టడం కూడా ఓ పని. ఎందుకు పుట్టావురా బాబు అంటే, ఆ పుట్టడమే పనిగా పుట్టానురా నాయన, అదిగో ఫలానా కర్మల సంచి, ఫలానా కర్మల భారం దించుకోవడానికి పుట్టాను అంటే, అది దించుకోవడం కూడా ఓ పని. ఏమండి ఎందుకు పోతున్నావురా బాబు అని పోయేవాడిని అడిగితే, ఇక మొయలేనురా బాబు, ఈ శరీరం ఛద్రం అయిపోయింది, ఈ ఛద్రమైన శరీరంలో నేను సాధించగలిగింది ఏమీ లేదు, నా సాధనలకు ఇది ఉపకరించదు, నా ఆశయాలకు ఇది ఉపయోగించదు, నా ఆరాటాన్ని ఇది తీర్చలేదు, నా పోరాటాన్ని ఉపసంహరించలేదు, కాబట్టి నేను ఈ పెనుగులాట చేయలేను కానీ అని ఈ శరీరం వదిలేసి కొత్త శరీరాన్ని తెచ్చుకుంటానంట. కొత్త శరీరాన్ని తెచ్చుకోవడం కూడా పని. చూడండి, అసలు పని కానిది ఏదీ లేదయ్యా బాబు. సృష్టి స్థితి లయాలు కూడా పని, బ్రహ్మాండ సృష్టి స్థితి లయాలు కూడా ఓ పని, కాకపోతే అది సమిష్టి. ఈ పిండాండం జనన మరణాలు మధ్యలో జన్మ జరా వ్యాధి మరణములు పొందడం అనే పరిణామం పొందడం, బాల్య యౌవన కౌమార వృద్ధాప్యాలనే పరిణామం పొందడం, ఇదంతా పని. అసలు ఈ ప్రపంచం అంతా కర్మ సముద్రం. ఆ కర్మ సముద్రంలో నువ్వు ఎలా ఉండాలయ్యా? స్వప్రకాశంతో ఉండాలి, స్వరూప జ్ఞానంతో ఉండాలి, సిద్ధి అసిద్ధులు అనే దాంట్లో తగులుకోకుండా ఉండాలి. చదువునే అంతటా జైగిషవ్యుడు వివరించెను. విషయ సుఖములతో పోల్చినప్పుడు సిద్ధులన్నీ ఉత్తమమైనవేననియు, ఆత్మానందముతో పోల్చినప్పుడు అట్టి యోగ సిద్ధులు ఆవేదనా భరితములనియు తెలియజేసింది. ఎంత బాగా చెప్పాడండి, ఎంత స్వానుభవంతో చెప్పినటువంటి మాట ఇదనమాట. స్వరూప జ్ఞానానికి సంబంధించిన ఆత్మానంద స్థితిని పొందినటువంటి వాడికి సిద్ధులన్నీ ఆవేదనాభరితములు. అదే లౌకికమైనటువంటి వాంఛలలో కోర్కెలలో తగులుకున్న వాడికి అవి ఉత్తమం. నీ జీవనం ఏ స్థాయిని బట్టి ఉందనే దాన్ని బట్టి దానికి నిర్ణయం. మామూలుగా లడ్డు తింటే బాగుంటుంది, పచ్చిమిరకాయ బజ్జీ తింటే బాగుంటుంది అనే విషయానంద స్థితిలో ఉన్నటువంటి వాడికి ఈ సిద్ధులన్నీ కూడా ఎంతో గొప్పవి. వాడికి ఆ జీవితంలో లభ్యమయ్యేవి కావు. వాడు 100 జన్మలు ట్రై చేస్తే కానీ పని జరగదు. విషయానంద స్థితిలో ఉన్నటువంటి జీవభావం, దేహాత్మభావంతో శరీరమే నేనుగా ఉన్నటువంటి వాడికి ఈ సిద్ధులు పొందడం, అష్టసిద్ధులు పొందడం అనేది శతజన్మల పర్యంతం ప్రయత్నించాలి. సరే, ప్రయత్నించి శతజన్మల పర్యంతం ప్రయత్నించి అష్టసిద్ధులు పొందాడే అనుకోండి, ఎప్పటికో ఒకప్పటికి అతనిలో స్వరూప జ్ఞాన స్ఫురణ కలిగి స్వప్రకాశ స్థితిలో, సాక్షిత్వ స్థితిలో, ఆత్మస్థితిలో, స్వాత్మస్థితిలో నిలకడ చెందాడు అనుకోండి. ఆ స్వాత్మస్థితి వలన లభించినటువంటి ఏ ప్రశాంతత అయితే ఉందో, ఏ ఆనంద స్థితి, చెదరని ఆనంద స్థితి, శాశ్వతానంద స్వరూపోహం అహమేవాహమవ్యయః, ఆ శాశ్వతానంద స్వరూప స్థితిలో నిలకడ చెందినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు పూర్వం తాను పరిణామం చెంది నానా కష్టాలు పడి సంపాదించిన సిద్ధుల్ని గుర్తు తెచ్చుకుంటే ఆవేదన కలుగుతుంది. ఏమిటో తెలుసా ఆవేదన? అయ్యో 100 జన్మల పాటు పుట్టిపోయా నేను అనవసరంగా అని ఆవేదన కలుగుతుంది. అనవసరంగా. ఎందుకనిట? స్వరూప జ్ఞానాన్ని గుర్తుపడటానికి పట్టే కాలం రెప్పపాటు. ఒక రెప్ప కనురెప్పలు తీసివేసే సమయంలో స్వరూప జ్ఞానం బోధపడిపోతుంది. అలా బోధపడే స్వరూప జ్ఞానం కోసం 100 జన్మల పాటు నానా తిప్పలు పడ్డాని అని ఆవేదన కలుగుతుంది. కాబట్టి సిద్ధి అసిద్ధి, సిద్ధి అయినా అసిద్ధి అయినా రెండూ వేదనాభరితములే. ఏ మహిమైనా సరే వేదనాభరితమే. ఎంతో వేదన చెందితే గాని అవి ఆ మహిమలను చూపెట్టడం కుదరదు.
ఇక ఉదాహరణ చెప్తా. మహాశివరాత్రికి భగవాన్ సత్యసాయి నోట్లో నుంచి శివలింగాలు తీసేటటువంటి అద్భుతాన్ని అందరికీ చూపిస్తారు. ఆ సిద్ధిని ప్రదర్శించడంలో ఒక దైవ ప్రణాళిక ఉంది. చాలా కాలం చేశారు, చాలా కాలం చేయలేదు. ఆ సంకల్పం కలిగినప్పుడు ఆ పని చేస్తూ ఉంటారు. అంటే లోక కళ్యాణ హితంగా మహానుభావులైనటువంటి వాడు ఈ సిద్ధులని వాడుతూ ఉంటారు. వాళ్ళేమి దాని వలన వాళ్ళ స్వస్వరూప జ్ఞాన స్థితిలో మార్పు ఏమి రాదు. వాళ్ళ యొక్క మహనీయత ఏమి జారిపోదన్నమాట. అదే పరిమితమైనటువంటి సాధనల ద్వారా సిద్ధులు పొందినటువంటి వాళ్ళకి ఏదైనా సిద్ధిని వినియోగిస్తే వాళ్ళలో మార్పులు వస్తాయి, పరిణామం కలుగుతుంది. అందుకని మహానుభావులైనటువంటి వాళ్ళు అంటే ఎవరైతే జగత్కారణం బ్రహ్మాండ సాక్షిత్వ స్థితికి చేరిపోయినటువంటి వాళ్ళు దైవీ ప్రణాళికలో భాగంగా మానవులకు ఉద్ధరణ కలిగించడానికి, జీవులకు ఉద్ధరణ కలిగించడానికి చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి పనులుగా గుర్తించబడవు, సిద్ధులుగా గుర్తించబడవు. కానీ ఆ సమయంలో చూసినటువంటి వాళ్ళు ఆయన ఎంత వేదన, ఆ శివలింగం తీసేటప్పుడు ఎంత వేదన అనుభవిస్తారో చూడవచ్చు. ఒక తల్లి పిల్లవాడిని ప్రసవించేటప్పుడు ఎంత వేదన పడుతుందో అంత వేదన పడతారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఒక్క శిష్యుణ్ణి దాటించాలి అంటే గురువు ప్రసవ వేదన పడినంత బాధపడాలి. అంత బాధపడితే గాని ఒక్క శిష్యుణ్ణి తరింప చేయలేడు, అవతలకి దాటింప చేయలేడు. ఎందుకంటే శిష్యుడి జీవనంలోకి గురువు దిగి వచ్చేయాలి, శిష్యుడి హృదయంలోకి గురువు చేరిపోవాలి, శిష్యుడి చైతన్యంలోకి గురువు చేరిపోవాలి. అలా చేరినటువంటి పరిస్థితులలో మాత్రమే శిష్యుడు స్వరూప జ్ఞానాన్ని పొందగలుగుతాడు. ఎందుకని గురువు సదా స్వరూప జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ స్వరూప జ్ఞాన స్థితిలో ఉండి ఈ సిద్ధి అసిద్ధులను పనిముట్టుగా వాడతాడనమాట. అలా ఒక్కొక్క శిష్యుడిని ఒక్కొక్క అంశంలో తరింపజేయడానికి, అధిగమింపజేయడానికి గురువు ఎంత బాధపడతాడయ్యా అంటే, గురువు ఆ కిందకి దిగి రావడం అనేటువంటి అంశం ఎటువంటిదయ్యా అంటే, ఎన్నిసార్లు కిందకి దిగి వస్తే అన్నిసార్లు ప్రసవ వేదన అనుభవించినంత బాధను అనుభవించాలి. అందువల్ల స్వరూప జ్ఞానంలో స్వాత్మానంద స్థితిలో, ప్రత్యేగాత్మ స్థితిలో, పరమాత్మ స్థితిలో, బ్రహ్మాండ సాక్షిత్వ స్థితిలో, ములుగురుత్త సందులేక వ్యాపకమై ఉన్నటువంటి పరబాహ్య స్థితిలో ఏమీ లేవు. పిండాండము లేదు, బ్రహ్మాండము లేదు, విశ్వాండం లేదు, పరిణామం లేదు, మార్పు లేదు, కదలిక లేదు. అలాంటి స్థితి అది. అవన్నీ ఉన్న స్థితి ఇది. జాగ్రత్తగా దీన్ని గుర్తించాలన్నమాట. గుర్తించడం ఒక్కటే ఇక్కడ మార్పు అన్నమాట. ఆ గుర్తించగలిగే శక్తి, నైపుణ్యం ఎవరికైతే వస్తుందో వాళ్ళు జ్ఞాన మార్గంలో ఎదుగుతారు. కాబట్టి ఈ సిద్ధి అసిద్ధులను ప్రదర్శించేటటువంటి విషయంలో ఎవరైతే అవతారులు సద్గురువులు ఉన్నారో వాళ్లతో సాధకులు పోల్చుకోరాదు. ఈ నియమాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి అవి సహజ ప్రక్రియలు, వాళ్ళు ఏం ప్రయత్నం చేయక్కర్లా, వాళ్ళు నానా కష్టాలు పడక్కర్లా. వాళ్ళకి కొనగోట మీటితే అష్టసిద్ధులు కలుగుతాయి. ఇది అవతారులు సద్గురువుల యొక్క కారణ జన్ములైనటువంటి వారి యొక్క సామర్థ్యం. అదే నానా కష్టాలు పడి ఏదో ఒకటో రెండో మూడో సిద్ధులు సంపాదిస్తాం, యోగ సిద్ధులు. ఇవి పంచభూతాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా వచ్చేటటువంటి అంశం. ఇవేమిటయ్యా అంటే ఈ నానా కష్టాలు పడి సంపాదించాననే అహం అందులో ఉంటుంది. వాళ్ళేమో అహం రహిత స్థితిలో, సహజమైన స్థితిలో లోక కళ్యాణం కొరకు, సమిష్టిగా పరిణామం తేవడం కొరకు ఆ రకమైనటువంటి జీవనాన్ని వాళ్ళు ఎంచుకుంటారు. భగవాన్ దత్తాత్రేయుల సమక్షంలో అష్టసిద్ధులు ఆ 4 కుక్కల వలె కావలి పడుకుంటాయి. ఈ ఉపమానాన్ని గుర్తుపెట్టుకోవాలి. దత్తాత్రేయుని ఎదుట అష్టసిద్ధులు కుక్కల వలె, కావలి కుక్కల వలె పడుకుని ఉంటాయి. ఎంత గొప్ప ఉపమానం అంటే ఇది. దత్తాత్రేయ స్మరణ కలిగితే చాలట స్వరూప జ్ఞానం కలుగు, అంతటి మహానుభావుడు. కానీ ఆయన వద్దకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా మోసపోతూ ఉంటారు. ఎందుకంటే ఆయన పరీక్ష ఎటువంటిది అయ్యా అంటే సామాన్యమైన పరీక్ష కాదు. పరశురాముడు అంతటి వాడికే పరీక్ష పెడితేనే, ఆయన నిలబడితేనే ఆయన జ్ఞానం బోధించాడు. అందువల్ల జాగ్రత్తగా మనం స్వరూప జ్ఞానాన్ని గుర్తుపట్టడం అన్న అంశాన్ని
సద్గురు కృపగా భావించాలి. స్వరూప జ్ఞాన నిష్ఠ ఒక్కటే సద్గురు కృప అవుతుంది. మిగిలినటువంటి ఐహికమైన పారమార్థికమైనటువంటి ప్రపంచాలలో, బాహ్య ఆంతరిక ప్రపంచాలలో జరిగే పరిణామం అంతా కూడా ఈశ్వరానుగ్రహమని సద్గురు కృప అని అనుకోవడం వలన మనం పరిమితమైన భావాన్ని పొందుతాము. కనుక కర్మల ద్వారా ఆనందం లభించదు. ప్రకాశము ద్వారా అంధకారము అదృశ్యమగునట్లు జ్ఞానము ద్వారానే అజ్ఞానము అంతరించవలెను. మాత్రమే అజ్ఞానం తొలగుతుంది. ప్రకాశం ద్వారా, ప్రకాశం వలన మాత్రమే చీకటి తొలగుతుంది. అంతేగాని మిగిలిన వాటి వల్ల సాధ్యపడదు. ఒక గది కొన్ని సంవత్సరములుగా మూల వేయబడి ఉన్నది. గది అంతయు చీకటిమయమై ఉన్నది. ఆ చీకటిని పోగొట్టవలనని గదిలో గంతులు వేసి, చప్పట్లు చరిచి, నృత్యం చేసి, సంగీతం ఆలపించినంత మాత్రము చేత శ్రమ మిగులునే గాని చీకటి పోదు. ఈ గదిలో చీకటి అంటే ఏంటండి? ఇది ఉపమానం. దేహమే దేవాలయం కదా. ఆ దేవాలయం యొక్క అంతరాలయంలో ప్రత్యేగాత్మ అనే స్వప్రకాశం ఉంది కదా. నీ గాఢ నిద్రావస్థలో ఉన్న చీకటిని తొలగించాలండి. నీ కలలో పాటలు పాడావు, నీ కలలో నృత్యం చేసావు, నీ కలలో 64 కళలు ప్రదర్శించావు, అష్టసిద్ధులు ప్రదర్శించావు, చీకటి పోతుందా? ప్రకాశాన్ని గుర్తించడం తప్ప, ప్రకాశం ద్వారా మాత్రమే, ప్రకాశం వలన మాత్రమే చీకటి పోతుంది. చీకటిని చెదరగొట్టుటకు ఒక్కటే మార్గము, దీపము వెలిగించుటయే. అంటే ప్రకాశమును ప్రవేశపెట్టుటయే. అది కొన్ని సంవత్సరములుగా గదిలో ఉన్న చీకటి క్షణకాలంలో అదృశ్యమగును. అలాగే అజ్ఞానాంధకారము కర్మాచరణ వలన పోదు. జ్ఞానజ్యోతిని వెలిగించుటయే తక్షణ కర్తవ్యము. జ్ఞానద్యుతిలో అనాదిగా కదలివచ్చు అజ్ఞానము అరక్షణంలో అదృశ్యమైపోవును. జాడ గోచరించకుండా అంతరించిపోవును. అజ్ఞానం పోయినదా అంటే ఒకప్పుడు ఉండినదా అని ఆశ్చర్యం కలిగించును. అంతేనండి తాత్పర్యము ఈ శ్లోకానికి. చిట్ట చివరి వాక్యాన్ని మళ్ళీ ఒకసారి చదవండి. అజ్ఞానము పోయినదా అంటే ఒకప్పుడు ఉండినదా అని ఆశ్చర్యం కలిగించును. భలే అనుభవ వాక్యం అండి. ఎట్లా అంటే మనం చూడండి, బాల్యం నుంచి వృద్ధి చెంది మనం ఎదిగి పెద్దవాళ్ళం అవుతాం. మనకంటే పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే మన బాల్యపు చేష్టలని మనకు గుర్తు చేస్తారు. చిన్నప్పుడు అజ్ఞానంతో మనం చేసినటువంటి వాటిని మనకి గుర్తు చేస్తారు. ఈ పెద్దవాడు అయిపోయినటువంటి వాడు, ఏంటి నేను చిన్నప్పుడు అలా చేశానా, అలా నాకేం గుర్తులేదే అంటాడు. ఎందుకని? ప్రస్తుతం జ్ఞాన స్థితిలో ఉన్నాడు, ప్రస్తుతం ఎదిగిన స్థితిలో ఉన్నాడు, ప్రస్తుతం స్వరూప జ్ఞానంలో ఉన్నాడు. కాబట్టి అజ్ఞానం అంతా కూడా తొలగిపోయింది, మాసిపోయింది, మరుపు పోయింది. అసలు ఎప్పటికీ రిట్రైవ్ చేద్దామన్నా రాదు. గతంలో అజ్ఞానం చేత చేసిన చేష్టలన్నీ ఇప్పుడు ఎట్లా అయితే జ్ఞానం పొందిన తర్వాత, ఎదిగిన తర్వాత ఎట్లా గుర్తు రావట్లేదు, అలాగే ఎవరికైతే స్వరూప జ్ఞానం లభించిందో, స్వాత్మ ప్రకాశం గుర్తించాడో, స్వాత్మస్వరూపుడుగా ఉన్నాడో, సాక్షిగా ఉన్నాడో, అంతకు ముందున్నటువంటి పరిణామం అంతా కూడా అజ్ఞానం అని నిర్ణయించుకొని ఒక్క రెప్పపాటులో వదిలేశాడు. ఎవరన్నా గుర్తు చేసినా కూడా అవేమి ఇప్పుడు లేవండి బాబు, అసలు నేను అలా ఒకప్పుడు ఉన్నాననేటటువంటి జ్ఞాపకం కూడా నాకు లేదండి. లేదే బాబు, నువ్వు ఫలానాప్పుడు అలా ఉన్నావు, ఫలానాప్పుడు ఇలా ఉన్నావు, నువ్వు అలా అద్భుతాలు చేసావు, ఇలా దిగనాశిలిన పనులు చేసావు అని ఒకవేళ ప్రపంచం గుర్తు చేసినా కూడా ఏం చెప్తాడు? అసలు నేను ఒకప్పుడు అజ్ఞానంతో ఉన్నాననే గుర్తే లేదు నాకు, అదంతా అజ్ఞానం అయ్యా బాబు, వదిలేసేయి
అంటాడు ఒకటే మాట. అలా రెప్పపాటులో నిర్ణయం చేయగలిగేటటువంటి సమర్థత కలిగి ఉంటాడు. చదవండి తర్వాత శ్లోకం. ఇప్పుడు ఇది 38వ పేజీ అండి ఆత్మబోధ PDF ఫైల్లో. అవిచ్ఛిన్న ఇవా జ్ఞానాత్ తన్నాసే సతి కేవలః. మళ్ళా సరిగా అవిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్. అవిచ్ఛిన్న ఇవ అజ్ఞాన తన్నాసే సతి కేవలః స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘాపాయే అంశుమానివ. అంటే మేఘాపాయే అంశమానివ. ప్రతి శ్లోకంలో కూడా ఒక ఉపమానం ఉంటుందని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా ఈ శ్లోకంలో గొప్ప ఉపమానం వేశాడు. తాత్పర్యం చదువు. ఆత్మ అజ్ఞానం వలన అవిచ్ఛిన్న ఇవ భిన్నమైనట్లు జ్ఞాయతే తెలియబడుచున్నది. మేఘాపాయే మేఘము తొలగినప్పుడు అంశుమాన్ ఇవ సూర్యుని వలె తత్ అది అజ్ఞానము నాసే సతి నాశము అగుచుండగా కేవలముగా ఉన్నదున్నట్లు స్వయంగా ఇతర సహాయము లేక ప్రకాశిస్తుంది తెలియవస్తుంది. కేవలోహం పరోస్మ్యహం. నువ్వెవరవయ్యా అంటే 2 సమాధానాలు చెప్తుంది వేదాంతం. కేవలోహం పరోస్మ్యహం, నేను కేవలుడను పరుడను. అంటే అర్థం ఏమిటంటే సూర్య ప్రభావం చేత మేఘాలు ఏర్పడ్డాయి, అంతేనా? భూమి వలన మేఘాలు ఏర్పడ్డాయా? సూర్య ప్రభావం వల్లనే మేఘాలు ఏర్పడుతున్నాయి. జలచక్రంలో భాగంగా మేఘాలు ఏర్పడ్డాయి. సూర్య తాపం వలన భూమి మీద ఉన్నటువంటి నీరు ఆవిరై మేఘాలు ఏర్పడ్డాయి. సరే, భూమి మీద ఉన్నటువంటి సాధకుడు సూర్యుడికి దండం పెడదామని వెళ్ళాడు పొద్దున్నే. పైన ఆకాశం అంతా మేఘాలు కమ్ముకుని ఉంది. ఇవాళ సూర్యుడు కనపడలేదు, సూర్యుడు లేడు అనుకున్నాడు. కాసేపటి తర్వాత ఏమైంది? ఆ మేఘాలన్నీ తప్పుకున్నాయి. తప్పుకోగానే సూర్యుడు కనపడ్డాడు. అబ్బా సూర్యుడు కనపడ్డాడు, సూర్యుడు వచ్చాడు అనుకున్నాడు. ఇప్పుడు కొత్త సూర్యుడు వచ్చాడా? మేఘాలు ఆవరించినప్పుడు పాత సూర్యుడు లేడా? అసలు ఉన్న సూర్యుడు లేకుండా పోయాడా? లేక కొత్త సూర్యుడు వచ్చాడా? ఈ సంఘటనని విచారణ చేయండి అంటున్నాడు. ఇది ఉపమానం. మనం ప్రతిరోజు ప్రభాత సమయంలో సాధన చేయడంలో ఉన్న, చెయ్యమని పెద్దలు చెప్పడంలో ఉన్నటువంటి గొప్ప సూచన ఇదే. అసలు యాక్చువల్గా ఈ పాఠం ఎక్కడ చెప్పాలంటే చెట్టు కింద చెప్పాలి, బయట ఓపెన్ ఎరేనాలో చెప్పాలన్నమాట. చెప్తే అప్పుడు ఏమవుతుంది? అప్పటి వరకు తెల్లవారక ముందు ఉన్నటువంటి చీకటి అంతా ఉంటుంది. తెల్లవారుతూ ఉండగా చీకటి ఎలా పోతుందో కనబడుతుంది. అరుణోదయం అవ్వగానే చీకటి అంతా తప్పుకుంటుంది. సూర్యోదయం అయ్యేప్పటికి పూర్తిగా పోతుంది. ఇంకా ఈ ఉపమానాలన్నీ ప్రత్యక్ష దర్శనంగా అక్కడ కనబడతాయి. ఆ అరుణోదయ కాలంలో కొన్ని మేఘాలు ఉంటాయి. ఆ మేఘాల వలన సూర్యుడు కనబడడు. అదే సూర్యుడు పైకి వచ్చేటప్పటికి ఈ మేఘాలన్నీ తప్పుకుంటాయి. తప్పుకునేటప్పటికి ఎవరి ప్రభావం చేతైతే ప్రకృతి ప్రభావం ఏర్పడింది, సూర్యుడు లేకపోతే పంచభూతాత్మకమైన ప్రకృతే లేదు, జలచక్రం లేదు, ఏ చక్రం లేదు. ఆ సూర్యుని ప్రభావం చేత ఏర్పడిన ప్రకృతిలో భాగమై ఉన్నటువంటి సాధకుడు ప్రకృతికి అతీతంగా చూడగలిగేటటువంటి సామర్థ్యం పొందేంత వరకు, ఉన్న సూర్యుడిని ఉన్నట్టుగా గుర్తించేటటువంటి సామర్థ్యం కలిగేటంత వరకు అనేక రకములైనటువంటి భ్రాంతి దర్శనాలను పొందుతాడు. ఆ భ్రాంతి దర్శనాలను తొలగించుకున్నటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు దృక్స్వరూపుడుగా మిగిలిపోతాడు. ఆ దృక్స్వరూపుడైన వాడు
అనంత విశ్వము పరబాహ్యమందు లేనిది అనేటటువంటి నిర్ణయం పొందేటప్పటికి దృగ్రహితం అయిపోతాడు. కాబట్టి దృశ్యం చేత బాధించబడేటటువంటి వాడు తాను ద్రష్టనని సాక్షిననే పరిణామాన్ని మొదట పొందాలి. ద్రష్ట సాక్షి అనే పరిణామం పొందిన తర్వాత బ్రహ్మాండ సాక్షి అయినటువంటి జ్ఞానస్వరూపుడను నేను, సత్స్వరూపుడను నేను, బ్రహ్మస్వరూపుడను నేను అనేటటువంటి దృక్స్థితికి చేరాలి. దృక్స్థితికి చేరిన తర్వాత ఆ దృక్ అనంత విశ్వంలో ఏ బ్రహ్మాండంలో అయినా ఒక తీరుగానే ఉన్నదనే నిర్ణయాన్ని పొందాలి. అలా నిర్ణయాన్ని పొందినటువంటి వాడు పరబాహ్యాన్ని దర్శించగానే దృగ్రహితం అయిపోతాడు. ఇది సాధన యొక్క మొత్తం పరిణామం, సాధకుడి యొక్క మొత్తం పరిణామం. ఎప్పటికైనా సరే దృశ్యం చేత బాధించబడి భ్రాంతి చెందేటటువంటి జీవుడు దృగ్రహిత స్థితి అయినటువంటి పరబాహ్యం దాకా పరిణామం చెందాలి. ఏమండి, ఈ చివర దృశ్యం దగ్గర నుంచి మొదలు పెడితే ఆ చివర దృగ్రహితం వరకు కూడా ఆత్మయే. ఆత్మాతీతం కేవలాత్మా దేహో నాస్తి కదాచన అస్తి నాస్తి కో వేద నిర్ణయో నాస్తి సర్వదా. ఇది ఉపనిషద్వాక్యం. ఇది ఆ చివర ఉన్నటువంటి దృగ్రహితాన్ని నిర్ణయిస్తుంది. ఈ చివర ఉన్నటువంటి దృశ్యం లేనిదనే సత్యాన్ని ఇక్కడ బోధిస్తున్నాడు ఆత్మబోధ. అంటే ఆత్మబోధలో ఈ వాక్యంలో దృశ్యరహిత స్థితిని బోధిస్తుంది. అదే ఆత్మాతీతం కేవలాత్మ అనేటటువంటి నిర్ణయ వాక్యమేమో దృగ్రహిత స్థితిని బోధిస్తుంది. కాబట్టి ఈ మేఘాలు తొలగిపోతే సూర్యుడు ఉన్నట్లుగా ఎలా అయితే కనబడ్డాడో అలా నువ్వు స్వరూప జ్ఞానాన్ని గుర్తించడం అనేటటువంటి ప్రారంభ స్థితి అయినటువంటి జ్ఞాన మార్గంలో నువ్వు దృగ్రహిత స్థితి వరకు పరిణామం చెందాలి. చదవండి. 84 లక్షల జీవరాశుల జన్మలయందు అంతటా అన్ని విషయములలోనూ జీవులందరూ అహం నేను అని ఆత్మపరంగా ఇన్ని ఆత్మలుగా స్పష్టంగా అనుభవిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఒక ప్రమేయాన్ని చెప్తున్నాడు. దీని ప్రమేయం అంటారు. అంటే అర్థం ఏంటి? ప్రతి వాళ్ళు నేనని అంటున్నాడా లేదా? ఆ నేనని అంటున్నది ఎవరయ్యా అని అడిగారు. ఆ నేనంటే అహం. మొదటి దాని స్వరూపం ఏంటి? అహం. అహం ఏమైంది? ఆకార భావాన్ని పొందింది. పొందేటప్పటికి అహంకారం అయింది. ఆ అహంకారం ఏమైంది? ఒక గుణధర్మంతో, ఒక వాసనాధర్మంతో చిత్తవృత్తిని పొందింది. ఆ వాసనాధర్మంతో బుద్ధిగతమైనటువంటి సిద్ధి అసిద్ధులకు లోనైంది. ఆ సిద్ధి అసిద్ధులతో మనసు పొందడానికి కావలసినటువంటి సాధనాలని, భోగ సాధనాలని వెతికింది. ఆ భోగ సాధనం అయిన తర్వాత మనసు ఏం చేసింది? ఏ ఇంద్రియ ధర్మం ద్వారా ఆ విషయానందాన్ని పొందవచ్చో ఆ ఇంద్రియాన్ని ప్రేరేపించింది. ఆ ఇంద్రియం జగత్తులో ఉన్నటువంటి ఆ విషయాన్ని అనుభవించి పునః మరల ఇదంతా తిరిగి అహంకార స్థానానికి చేరింది. అయితే అహం దగ్గర ఉన్నటువంటి ఆకార లక్షణాన్ని గనక మనం వేరు చేసినట్లయితే అప్పుడేమైంది? అహం శుద్ధాహం అయింది. శుద్ధోహం, బుద్ధోహం, నిత్యోహం, కేవలోహం అని ఆత్మలక్షణాలు. అహంకారంలో ఉన్న ఆకార లక్షణం, ఆకార ధర్మాన్ని గనక మనం వేరు చేసినట్లయితే ఆ అహమే శుద్ధోహం, బుద్ధోహం, నిత్యోహం, కేవలోహం అనేటటువంటి స్వరూప జ్ఞానాన్ని గుర్తిస్తుంది. అయితే అహం అన్నా ఆత్మ అన్నా ఒకటే కదా అన్నాను. ఒకటే. నేనన్నా ఆత్మన్నా అహం అన్నా ఒకటే. అయినప్పటికీ అది ఒక ప్రమేయానికి లోనైందట. ఒక ప్రమేయానికి లోనయ్యేటప్పటికీ దానికి నామరూపాత్మకమైన ఆవరణ దాన్ని కప్పివేసింది. దాని స్వరూప జ్ఞానాన్ని నామరూపాత్మకమైనటువంటి ప్రపంచం కానీ, నామరూపాత్మకమైన విషయం కానీ, నామరూపాత్మకమైన శరీర భావం కానీ దానిని ఆచ్ఛాదితం చేసింది. ఆ ఆచ్ఛాదితం ఎలా చేసిందట అంటే మేఘములు సూర్యుడిని కప్పినట్టు. ఏమండి, ఈ నామరూపాత్మకమైన ప్రపంచం ఆత్మే కదా, ఈ నామరూపాత్మకమైన విషయం ఆత్మే కదా, నామరూపాత్మకమైన శరీరం కూడా ఆత్మే కదా అన్నాము.
సత్యమే. సూర్యుడు లేకుండా పంచభూతాలు తయారైనయా? అవలేదు. సూర్యుడు లేకుండా భూమి మీద ఏమైనా జరిగిందా? జరగలేదు. సూర్యుడు లేకుండా భూమి మీద జీవ సృష్టి ఏమైనా పనిచేయగలుగుతుందా? చేయలేదు. కానీ ఈ జీవ సృష్టిలో ఉన్నటువంటి జీవ శరీరంలో ఉన్నటువంటి వ్యష్టి చైతన్యం తాను పరచైతన్యం కంటే, పరమాత్మ స్థితి కంటే భిన్నమని తలంతటమే ఆచ్ఛాదితం అవడం. మేఘముల చేత ఆచ్ఛాదితం అవడం, శరీరం చేత ఆచ్ఛాదితం అవడం అనే సామాన్య ఉపమా అలంకారాన్ని వాడడం వలె మేఘము చేత ఆచ్ఛాదితమైన సూర్యుడు ఎట్లా కనపడలేదు, దేహాత్మభావం చేత ఆచ్ఛాదితమైన స్వరూప జ్ఞానం తెలియబడలేదు. మేఘాలు తప్పుకోగానే ఉన్న సూర్యుడు ఉన్నట్టు తెలియబడ్డాడు. దేహాత్మభావం తప్పుకోగానే ఉన్న స్వరూప జ్ఞానం స్వప్రకాశం తనకు తానే తెలియబడింది. చదవండి. ఇక ఆత్మబోధ యొక్క అవసరం ఏమి? ఆత్మబోధ లేమి అన్న దుర్వ్యవస్థ జీవులకు ఎందుకుంటున్నది అన్న శంకలకు ఈ శ్లోకం సమాధానం చెబుతున్నది. అజ్ఞానం వలన ఆత్మ అంటే అహం, సప్తవాచ్యం నేను అనేక రూపములలో భిన్నమైనట్లు తెలియబడుతున్నది. ఇంతకీ ఆత్మ ఏకమా అనేకమా అన్న ప్రశ్నకు ఆన్సర్ చెప్తున్నాడు. ఆత్మ ఏకమా అనేకమా? ఏకమే. ఆత్మ ఎప్పుడు ఏకమే. కానీ మానవులు, జీవులు వగైరాలన్నీ కూడా శరీర భావానికి లోనైనప్పుడు నేను వేరే అనుకున్నాడు. నేను వేరే అనుకోగానే ఈ శరీరంలో ఉన్న ఆత్మ వేరే. అప్పుడు ఏమైపోయారు? జీవాత్మలు అన్న ప్రయోగాన్ని కూడా మనం ద్వైత మార్గంలో చూస్తాం. ద్వైత మార్గంలో ప్రబోధితమయ్యేటటువంటి వాటిలో ఆత్మలు అన్నటువంటి శబ్దాన్ని వాడతారు. ఆత్మలు అని అనడం వల్ల అక్కడ ఉద్దేశం ఏంటంటే ప్రత్యేక వ్యక్తి ఏకాత్మ హై అంటారు వాళ్ళు. ప్రతి జీవి వేరే వేరే ఆత్మ అన్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోయింది? అనేక ఆత్మ అయిపోయింది. మరి అప్పుడు స్వరూప జ్ఞానంలో భిన్నం అయిపోలా, చిన్నం అయిపోలా? చిన్నము భిన్నము లేనిది కదా ఆత్మ. ఆత్మ యొక్క ప్రథమ లక్షణం ఏమిటి? అవిచ్ఛిన్నం, అభిన్నం. కాబట్టి ఈ స్వరూప జ్ఞాన లక్షణాన్ని నువ్వు మరవకూడదు. అంతేగాని నువ్వు వేరే, నేను వేరే, భార్య వేరే, భర్త వేరే, పిల్లలు వేరే, తల్లులు వేరే, ఇలా ఎవరికి వాళ్ళంతా వేరు 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 అనేటటువంటి భిన్నమైనటువంటి దృష్టికి లోబడటమే అజ్ఞానం. చిన్నమైనటువంటి స్థితికి లోబడటమే అజ్ఞానం. అవిచ్ఛిన్నం, అవిభాజ్యం, అభిన్నం, ఏకం. అవిచ్ఛిన్నం, అభిన్నం, అవిభాజ్యం, ఏకం. ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని పొందాలి. ఇది తెలియుటలో దోషమే, ఆత్మ యొక్క స్వరూప భేదం కాదు. ఇది బుద్ధిగతంగా ఏర్పడిన దోషమే తప్ప స్వరూప జ్ఞానంలో ఏర్పడిన దోషం కాదు. అజ్ఞానం అంటే ఏదో అనుకుని ఎక్కడో ఊహించుకోకూడదు సుమా. అది ఎక్కడో ఉంది, అక్కడెక్కడో ఆ రకంగా జీవించే వాళ్ళకుంది, ఈ రకంగా జీవించే వాళ్ళకుంది. మెరుగైన జీవనం, రోజు సత్కర్మ చేసే వాళ్ళకి, దుష్కర్మ చేసే వాళ్ళకంటే జ్ఞానం ఎక్కువ ఉంది. ఎక్కువ జ్ఞానం, తక్కువ జ్ఞానం, ఇదంతా కూడా సాపేక్ష పద్ధతి అన్నమాట. వాస్తవానికి ఆత్మ నిరపేక్షం కదా. జ్ఞానము లేకుండుట అంటే తెలియకుండుట అజ్ఞానం. ఇట్లా కర్మవశాత్తుగా చూడకూడదు. నువ్వు తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకు కూడా తనకు తాను తెలుసు. మృత్యు క్షణంలో ఉన్నటువంటి శరీరాన్ని వదిలేసే క్షణంలో కూడా తన గురించి తనకు తాను తెలుసు. అసలు తన గురించి తనకు తాను తెలియనటువంటి క్షణమే లేదు. కాబట్టి ప్రత్యేకంగా పొందేదాన్ని మాత్రమే జ్ఞానం అనుకోవడం అజ్ఞానం. శుచి అయి అద్వైతమై ఏకరూపమై ఆత్మ జన్మ దేశ కాల విషయ రాగముల పొంగులలో. బాగా గుర్తుపెట్టుకోవాలండి 5 పదాలు. మళ్ళా చదవండి ఆ వాక్యం.
శుచి అయి అద్వైతమై ఏకరూపమై ఆత్మ జన్మ దేశ కాల విషయ రాగముల పొంగులలో అశుచిగా ఏమేమి ఆవరిస్తున్నాయో స్వరూప జ్ఞానాన్ని ఏమేమి ఆవరిస్తున్నాయో చెప్తున్నారు. ఇప్పుడు మేఘాలంటే ఏమిటో చెప్తున్నాడు. జన్మ దేశ కాల రాగ వస్తు. జన్మ దేశ కాల రాగ వస్తు విషయాలు ఇవి మేఘముల వలె స్వరూప జ్ఞానాన్ని ఆవరించినవి. అసలు ఇవన్నీ దేనివల్ల ఏర్పడే? జన్మ అన్నది దేనివల్ల ఏర్పడింది? తాను ఉంటేనేనా? తల్లి గర్భంలో తాననేవాడు ఉంటేనే కదా ఈ నేనన్న వ్యవహారంలోకి వచ్చినటువంటి వ్యవహార నేను. లోపల తానన్నవాడే లేకపోతే బయటకు వచ్చేటటువంటి నేనన్న వ్యవహారం నేనున్నాడా? వ్యవహరిస్తున్న నేనున్నాడా? కాబట్టి ఎక్కడెక్కడైతే నీకు జన్మ దేశ కాల రాగ వస్తు విషయాలు నిన్ను ఆవరిస్తాయో అప్పుడప్పుడల్లా నువ్వు స్వాత్మ జ్ఞానాన్ని, స్వరూప జ్ఞానాన్ని, శుద్ధ జ్ఞానాన్ని, నిరపేక్ష స్థితిని, అనపేక్ష స్థితిని, అవిభాజ్య స్థితిని, అపరిచ్ఛిన్న స్థితిని, అభిన్న స్థితిని నువ్వు గుర్తించాలి. ఆ ఏకత్వ స్థితిలో ఉండాలి. ఈ జన్మ దేశ కాల విషయ రాగముల పొంగులలో అశుచిగా ద్వైతంగా అనేకంగా ఊహించబడుతున్నది. అశుచి ఏమండి? మాలిన్యం అంటే ఏమిటి? ద్వైత బుద్ధియే అశుచి. ద్వైత బుద్ధియే అశుచి, వేరే ఇంకేం లేదు. జ్ఞాన మార్గంలో అశౌచము అపవిత్రము అంటే ఏమిటంటే ద్వైతమే అశౌచము అపవిత్రము. నువ్వు వేరే నేను వేరే. అర్థమైందా? చూచినది త్రాడే అయినా త్రాడును పాము అనుకున్నట్లు స్వచ్ఛమైన ఆత్మస్ఫురణ అశుచి రూపములుగా బంధిస్తున్నదిగా అనుకొనబడుతున్నది. ఉపమానం చెప్పాడు మళ్ళా. ఇది అందరికీ తెలిసిన ఉపమానమేగా. ఏమిటది? రజ్జు సర్ప భ్రాంతి. ఉన్నది తాడు, ఊహించినది పాము. ఉన్న తాడు నిన్ను భయపెట్టలేదు, ఊహించినటువంటి పాము మాత్రం, లేని పాము మాత్రం నిన్ను భయపెడుతుంది. భ్రాంతి చేతనే నువ్వు భయాన్ని పొందుతున్నావు. అసలు నీకు జననమే లేదు, మృత్యువే లేదు. ఉన్న శరీరం ఏదైనా ఒకవేళ నువ్వు ఉందనుకున్నా కూడా ఆ శరీరం కూడా ఆత్మలో భాగమే అయ్యింది. ఉన్న పంచభూతాలు ఆత్మలో భాగమే అయ్యున్నాయి. ఉన్న సూర్యుడు ఆత్మలో భాగమే అయ్యింది. ఉన్న చంద్రుడు ఆత్మలో భాగమే అయ్యింది. ఉన్నదంతా బ్రహ్మములో భాగమే అయ్యింది. ఉన్నదంతా పరమాత్మలో భాగమే అయ్యింది. ఉన్నదంతా పరబ్రహ్మములో లేనిదే అయ్యింది. పరబాహ్యంలో లేనిదే అయ్యింది. నువ్వేదైతే ఉన్నది 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 అంటున్నావు అంటే ఏంటి? ఈతి 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 అంటున్నాడు. మహావాక్యం ఏంటి ఇప్పుడు? నా ఇతి నా ఇతి నా ఇతి నా ఇతి. కాబట్టి జన్మ దేశ కాల విషయ రాగ ఎక్కడెక్కడైతే విస్ఫురించినాయో అక్కడక్కడల్లా వాటిని తొలగించి స్వరూప జ్ఞాన నిష్టని గుర్తుపట్టు. నేను పుట్టాను, నువ్వు పుట్టలేదు. దేశకాల ఫలానా దేశంలో పుట్టాను, ఫలానా కాలంలో పుట్టాను, ఫలానా వ్యవహారం చేశాను, ఫలానా విషయ వ్యవహారం చేశాను, ఫలానా రాగద్వేషాలతో ప్రవర్తించాను. ఇలా ఏ ఏ అంశాలైతే నీకు స్ఫురణకు వస్తూ ఉంటాయో నీ గురించి నువ్వు నేనెవరన్న ప్రశ్న వేసుకోగానే నీకు ఇవన్నీ స్ఫురిస్తాయి. జన్మ దేశ కాల విషయ రాగ సంగతమై నీ యొక్క వ్యవహార నేను నీకు స్ఫురిస్తుంది. ఆయా వ్యవహార నేను స్ఫురించగానే స్వాత్మ నేను, స్వరూప జ్ఞాన నేను, అవిభాజ్య నేను, ఏకత్వ నేను, అవిచ్ఛిన్న నేను, శుద్ధ నేను. ఈ అశౌచానంద తీసి పక్కకు పడేవయ్యా బాబు. ఈ అపవిత్రానంద లాగేసి అవతలకి. ఎలాగా? స్వాత్మ ప్రకాశాన్ని గుర్తుపట్టు.
ఇది అనేక రకాలైనటువంటి సందర్భాలలో ఎత్తి చూపబడుతూ ఉంటుంది. తోతాపురి అనేటటువంటి మహానుభావుడు భగవాన్ రామకృష్ణ పరమహంస గారికి వారి యొక్క సాధన కాలంలో ఒక దైవీ దర్శన స్థితి ఎందు మాత్రమే ఆగిపోయినటువంటి స్థితిలో ఉండగా అక్కడి నుంచి నువ్వు స్వాత్మానందానికి ఎప్పటికైనా చేరాలి, ఎంతకాలం ఈ దైవ దర్శనం దగ్గర ఆగిపోతావు అని మేల్కొల్పాడు అనమాట. ఆయన ఎంతోమంది మహానుభావులను మేల్కొల్పారు. ఆయన సద్గురుమూర్తి కాబట్టి, ఆయన దైవ ప్రణాళికలో ఆయన పని అదే కాబట్టి సద్గురుమూర్తి ఎవరైనా సరే, ఏ గురువు అయినా సరే, నువ్వు ఉన్న స్థితి చాలా ఉత్తమమైన స్థితి అని నిన్ను ప్రోత్సహించి నిన్ను సిద్ధి అసిద్ధుల వైపు, ప్రకృతి వైపు, యోగ మార్గం వైపు, అష్టసిద్ధుల వైపు, ఇతరత్ర ఏవేవైతే జన్మ దేశ కాల విషయ రాగములందు నీకు ఆసక్తి పెంపొందించేటటువంటి పద్ధతిగా ఎవరైనా నిన్ను గనక చెప్తే అదంతా అజ్ఞానం. స్వరూప జ్ఞానంలో మేల్కొల్పేవారెవరో వాళ్ళు మాత్రమే సద్గురు. ఈ ప్రపంచంలో చాలా మంది గురువు దగ్గరికి వెళితే నాకు హాయిగా ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటుందండి అంట. ఈ హాయి ప్రశాంతత నిద్ర లాంటిది, సాత్వికమైన సుఖం లాంటిది. రాజసిక తామసిక శక్తులు అణగిపోవడం వల్ల పొందేటటువంటి సాత్వికమైన సుఖం కూడా నిద్రే. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాలి, ఈ నిద్రకు వశుడయ్యేటట్టుగా చేసేటటువంటి వాడు గురుమూర్తి కాదు, నిన్ను మేల్కొలిపేవాడే గురుమూర్తి. స్వరూప జ్ఞాన నిష్టలో మేల్కొలిపేవాడే గురుమూర్తి, స్వాత్మనిష్టలో మేల్కొలిపేవాడే గురుమూర్తి, ఆ స్థితి ఎందు నిన్ను నిలబెట్టేవాడే గురుమూర్తి. అటువంటి సద్గురువుని నువ్వు వెతికి పట్టాలి. నీ ఆత్మయే నీకు గురువు. సద్గురు అంటే మళ్ళీ బయట ఎక్కడ ఉంటాడు అనుకుంటావేమో. స్వాత్మయే నీకు గురువు. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. కాబట్టి నేను వేరుగా ఉన్నాను, గురువు వేరుగా ఉన్నాడన్న భావన నీకు కలిగినంత వరకు స్వరూప జ్ఞానాన్ని పొందలేదు. ఏమంటే మా గురువుగారు అక్కడెక్కడో తలబల్లో ఉన్నారండి, మా గురువుగారు అక్కడెక్కడో అరుణాచలంలో ఉన్నారండి, మా గురువుగారు అక్కడెక్కడో కైలాసంలో ఉన్నారండి, మా గురువుగారు అక్కడెక్కడో మానసరోవరం పక్కన ఉంటారండి, మా బాబా గారు మా బాబాజీ గారు అక్కడెక్కడో గంగోత్రి అవతల గుహల్లో ఉంటారండి, మా గురువు గారు అక్కడెక్కడో కోయంబత్తూరులో ఉంటారండి, మా గురువు గారు కాశీలో ఉంటారండి. ఇలా చెప్పుకునేదంతా కూడా ఇది స్వరూప జ్ఞానం కాదు. ఇదంతా కూడా బాహ్యమే. వాస్తవానికి గురువు ఎక్కడున్నాడు? గురువుకి శిష్యుడికి అభేదం. స్వరూప జ్ఞానంలో అభేదం. వేరుగా లేరు. స్వాత్మస్థితి యందు వేరుగా లేరు. దేహాత్మ భావంలో మాత్రమే వేరుగా ఉన్నారు. అలా వేరుగా ఉండడం వలన అదంతా అజ్ఞానమైన చీకటిలో భాగమైపోయింది. కాబట్టి ఎప్పటికైనా సరే సర్వవ్యాపకమై ఉన్నటువంటి ములుగురుత సందులేక ఉన్నటువంటి పరబాహ్య స్థితి యందు నిలకడ చెంది ఉన్నటువంటి దేశికేంద్రుని యందు శిష్యుడు వ్యాపించాలి. గురువు శిష్యుడు యందు వ్యాపించాలి. శిష్యుడు గురువుగా అవ్వాలి. ఆ పరబాహ్య స్థితి యందు నిలకడ చెంది ఉండాలి. దృగ్రహిత స్థితి యందు నిలకడ చెంది ఉండాలి. దృశ్యరహిత స్థితితో మొదలైన జ్ఞాన మార్గ సాధన దృగ్రహిత స్థితితో పూర్తయిపోతుంది. కేవల జ్ఞానం అంటే దృగ్రహిత స్థితి, స్వాత్మ జ్ఞానం అంటే దృశ్యరహిత స్థితి. ఈ స్వాత్మ స్వరూప జ్ఞానాన్ని లక్షణం ద్వారా గుర్తించడం అనే దృశ్యరహిత స్థితి నుంచి మొదలై ఈ జ్ఞానం అనే ఎరుక దృగ్రహిత స్థితితో పూర్తయిపోతుంది. ఈ అవధిని గుర్తించాలి. సర్వవ్యాపకమై సర్వ విలక్షణమై కదలనిదై అచలమై కదలక మెదలక అరవదు కరవదు మరుగదు విరుగదు కరుగదు తరుగదు ఇలాగా అచల లక్షణాలు చెప్తామన్నమాట. అచలోయం సనాతన, అటువంటిది ఆత్మ. హరి ఓ శ్రీ గురుభ్యో నమః. హరి ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి
శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ. సాయిరామ్ సాయిరామ్ గురుగారు. నమస్కారం.